శాంతి శాంతి శాంతి. ఆదిత్య చంద్రా కుజ సౌమ్య జీవా శుక్రార్కపుత్రామపి రాహుకేతు ఏతే గ్రహాణాం సకలార్థ సిద్ధిం కుర్వంతు కాలే స్థిరభోగ నిత్య. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సర్వేభ్యో మిత్రేభ్యో నమో నమః. మిత్రులందరికీ ఒక 17 నిమిషాలు మనం ఆలస్యంగా తరగతి మొదలు పెట్టుకుంటున్నాం. ఆలస్యానికి క్షంతవ్యులం. ఇది ఆది దైవికం. ఈ పరిస్థితి ఆది దైవికం. ఆది భౌతికంలో మొబైల్ ఉంది, మీటింగ్ ఉంది, గూగుల్ మీట్ ఉంది, గూగుల్ మీట్ లింక్ ఉంది, మనం అందరం కూర్చున్నాం రెడీగా. ఆది భౌతికం, ఆధ్యాత్మికం రెండింటికి మనం సిద్ధంగా ఉన్నాం. కానీ ఆది దైవికం మనల్ని అనుకున్న సమయానికి కలవనీయలేదు. ఇదండి భావచక్రం మనం చూసుకోవడానికి మంచి ఉదాహరణ. మనం భావకారకత్వాలు అనే శీర్షికతో జ్యోతిష బాలశిక్షలో పాఠాలు చెప్పుకుంటున్నాం. ఈరోజు బహుశా భావకారకత్వాలకు సంబంధించిన ఇది చివరి పాఠంగా మనం తీసుకోవచ్చు. మనం జ్యోతిష్ శాస్త్రాన్ని ఒక శాస్త్రీయంగా అధ్యయనం చేయాలన్న ఉద్దేశంతో నేర్చుకుంటూ వస్తున్నాం. దాంట్లో జ్యోతిషము అంటే జ్యోతిష్యుల శాస్త్రమని, ఆ జ్యోతిష్యులు అంటే నక్షత్రాలు, రాసులు, గ్రహాలు అని. ఈ అన్నింటికీ ఒకటే పేరు ఏమిటి అన్నప్పుడు ప్రకృతి శక్తులు అని. ఈ ప్రకృతి శక్తులలోనే మనం కూడా ఉంటాం కాబట్టి మన జీవితం కూడా ఉంటుంది కాబట్టి మన జీవితాన్ని అవి నియంత్రిస్తాయి అన్నటువంటి సూత్రం మనకి అర్థమైంది. జ్యోతిష్యులు మరి వాటి ప్రభావం ఎలా తెలుసుకోవాలి? వాటిని మనకి ఒక టార్చ్ లైట్ లాగా, ఒక మార్గదర్శి లాగా మన జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు వాడుకోవడానికి మన ఋషులు వేల ఏళ్ల తపస్సుతో, అంటే పరిశ్రమతో, పరిశోధనతో మనకి ఈ శాస్త్రాన్ని అందించారు. వాళ్ళు దాంట్లో మనం అసలు ఈనాడు ఏమాత్రము ఊహించని రీతిలో అసలు జీవితం అంటే ఏమిటి, ప్రకృతి అంటే ఏమిటి, శక్తి అంటే ఏంటి, శక్తి ప్రభావం అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకి మొట్టమొదటి శాస్త్రమైనటువంటి జ్యోతిష శాస్త్రంలోనే చెప్పారు. అందుకే అన్ని శాస్త్రాలకి కూడా ఒక విధమైన మాతృక, మదర్ లాంటిదే మన జ్యోతిష శాస్త్రం. ఇది అత్యంత ప్రత్యక్ష శాస్త్రం. ఇక్కడ బయట ఏం జరుగుతుందో ఇప్పుడు దాన్నే ఆధారంగా తీసుకుని జ్యోతిష శాస్త్రం ఉంటుంది. దాన్ని చెప్పుకోవడంలో మనం తర్వాత చెప్పుకుంటాం, అది వేరే విషయం. సో ఈ విధంగా జ్యోతిష్యుల శాస్త్రమైనటువంటి జ్యోతిష్ శాస్త్రాన్ని అర్థం చేసుకోవాలంటే దానికి మన జీవితం అంటే ఏమిటో తెలియాలి, మరి జీవితానికి మళ్ళీ వెనుక ఉన్నటువంటి నేపథ్యం ఏంటో తెలియాలి. ఇవన్నీ కూడా మనం కర్మ సిద్ధాంతము అనేటువంటి ఒక పాఠంలో నేర్చుకున్నాం. తర్వాత జ్యోతిష్యులు అంటే నక్షత్రాలు, రాసులు, గ్రహాలు అనుకున్నాం కాబట్టి అవి మన మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవాలంటే ముందు వాటిని నిర్వచించాలి. కాబట్టి వాటిని నిర్వచించినప్పుడు నక్షత్రములు అంటే ఆకాశంలో 1/27వ భాగము అని. అంటే మనకి ఆకాశంలో ఒక 180 డిగ్రీలు మనకి కన్సూపు మేరలో ఉంటుంది. తూర్పు క్షితిజం నుంచి, అంటే ఈస్టర్న్ హారిజన్ నుంచి వెస్టర్న్ హారిజన్ వరకు మనకు కనపడే ఆకాశం అంతా కూడా 180 డిగ్రీలకి సమానం. ఈ 180 డిగ్రీలలో ఎన్ని రాసులు ఉంటాయి అంటే 6 రాసులు ఉంటాయి. ఇంకా మిగిలిన రాసులు కింద ఉంటాయి. మళ్ళీ పడమటి హారిజన్ నుంచి మళ్ళీ తూర్పు హారిజన్ వరకు మనకు కనపడకుండా ఉంటుంది. అది అదృశ్యము అంటాం. దృశ్యము, అదృశ్యము అంటే కనపడేది, కనపడదు. ఈ కనపడేది, కనపడంది కలిపి 360 డిగ్రీలు. అందువల్ల మనకి కనపడే సగం వృత్తంలో ఉండే ఆకాశంలో దాన్ని 6 భాగాలు చేస్తే దాని పేరు రాశి అంటాం. అదే దాన్ని 14 భాగాలు చేస్తే అవి నక్షత్రాలు అంటాం. అందువల్ల మనకు కనపడే ఆకాశం మనం గుర్తుపెట్టుకోవడానికి, గుర్తుపట్టడానికి అక్కడ నక్షత్రాలను చూస్తామే తప్ప అసలు నక్షత్రము అంటేనే 1/27వ భాగము అని అనుకోవాలి. అదేవిధంగా రాశి అంటే 1/12వ భాగం. మరి ఈ రెండు ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఒకటేమో మనకి కనపడే బింబగ్రహం చంద్రుని కారణంగా ఒకటి వచ్చింది, రెండవదేమో సూర్యుడి కారణంగా వచ్చింది. సూర్యుడి నేపథ్యంలో ఒక సంవత్సర కాలంలో మనకి కనిపించే ఆకాశ నేపథ్యం అంతా కూడా 12 భాగాలుగా ఉంటుంది. వాటినే 12 రాసులు అన్నాం. అదేవిధంగా చంద్రుడి వెనుక ఉండే భాగం మళ్ళీ అతను ఉన్న చోటు నుంచి మళ్ళీ రావడానికి సుమారు 27 రోజులు పడుతుంది. అందువల్ల 27 నక్షత్రాలుగా మనం వాటిని గుర్తించాం. ఈ విధంగా మనకి
నక్షత్రాలు, రాసులు అనేవి జ్యోతిష్ శాస్త్రంలో మనకి తెలిసిన తర్వాత మరి వాటి యొక్క కారకత్వాలేమిటి? మనల్ని ప్రభావితం చేస్తాయి. ఏ విషయంగా ప్రభావితం చేస్తాయి? ఏ విధంగా కాదు. ఏ విషయంగా చేస్తాయి? చాలా ముఖ్యం అది. ఏ విధంగా అనేది మనకు తెలీదు. కానీ ఏ విషయంలో అనేది తెలుసుకోవచ్చు. అందువల్ల ఆ విషయాలన్నీ తెలుసుకోవడానికి మనం మొట్టమొదలు రాశి కారకత్వాలు తెలుసుకుందాం. రాసులు ఏమేం చేస్తాయని. రాసులు చేసేవన్నీ ప్రకృతిలో ఉండేవే, ప్రకృతి శక్తులకు సంబంధించినవే. అంటే పంచభూతాలకు సంబంధించినవే. అందువల్ల రాసుల్లోనే మనకి అగ్నితత్వం, భూతత్వం, వాయుతత్వం, జలతత్వం ఉంటాయి. ఆకాశతత్వం అంతటా ఆవరించి ఉంది కాబట్టి దాంట్లో ఉండిపోతుంది. రాశిచక్రం అంతా ఆకాశంలోనే ఉంది కదా! ఆ విధంగా భచక్రము అనేది కూడా మనం నిర్ణయించుకున్నాము. ఎందుకంటే భూగోళం మీద ఉన్నప్పుడు భూమధ్య రేఖకి అటు ఇటు 23.5 డిగ్రీల పాటు ఒకవైపు మనకి కర్కాటక రేఖ ఉంటుంది. మరొక వైపు మకర రేఖ ఉంటుంది. ఆ 2 రేఖల మధ్యలో ఉండే భాగాన్ని, ఆకాశ భాగాన్ని మనం భచక్రము అంటాం. ఆ భచక్రంలోనే మనకి గ్రహాలన్నీ కనపడుతూ ఉంటాయి. సూర్యుడు కనపడుతూ ఉంటాడు, చంద్రుడు కనపడుతూ ఉంటాడు. ఆ భచక్రపు భాగాన్నే మనం 12 రాసులుగా, 27 నక్షత్రాలుగా తీసుకున్నాం. ఆ తర్వాత ఆ రాసులు ఏం చేస్తాయి? ఈ ఈ నక్షత్రాలు ఏం చేస్తాయి? అనేవన్నీ మనం చూసుకుంటూ నేర్చుకుంటూ వచ్చాం. సో, ఆ క్రమంలో మనకి రాశి కారకత్వాలు అయిపోయిన తర్వాత మరి రాసులు, గ్రహాలు, నక్షత్రాలు మన మీద ప్రభావం చూపించే విషయాలు తెలిస్తే, ఏ విషయంలో చేస్తాయో తెలిస్తే మరి మన జీవితాన్ని కూడా మనం నిర్వచించాలి కాబట్టి మరొక వైపు జీవితాన్ని కూడా నిర్వచించాం. జీవితాన్ని నిర్వచించడానికి చంద్రుడి యొక్క భూమి తన చుట్టూ తాను తిరగడం ఆధారం చేసుకుంటే, ఈ రాశి చక్రం నిర్ణయించడానికి భూమి సూర్యుడి చుట్టూ తిరిగేదాన్ని మనం ఆధారంగా తీసుకున్నాం. సో, ఆ విధంగా అత్యంత శాస్త్రీయంగా ఈ విషయాలు మనకి ఎక్కడా జ్యోతిష్ శాస్త్రంలో చెప్పరండి. కానీ జ్యోతిష బాలశిక్ష నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఈ విషయాన్ని కూలంకషంగా తెలుసుకోవాలి. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అత్యంత శాస్త్రీయమైనటువంటి విధానంగా ఈ శాస్త్రం ఉంది. అందులో ఆ భచక్రం అంటే ఏమిటో స్పష్టంగా నిర్వచించారు. తర్వాత గ్రహాలు అంటే నిర్వచించారు. నక్షత్రాలు అంటే నిర్వచించారు. తర్వాత రాసులు అంటే కూడా నిర్వచించారు. ఈ రాసులు అనేవి సూర్యుని యొక్క నేపథ్యం. ఒక సంవత్సర కాలంలో భూమి అతని చుట్టూ తిరిగి రావడంలో ఉండేటువంటి నేపథ్య భాగం అంతా ఒక్కొక్క రాశి అయిపోయింది. అదేవిధంగా చంద్రుడు భూమి చుట్టూ తిరిగేటప్పుడు, భూమి చుట్టూ తిరుగుతుంటాడు కాబట్టి ఆయన భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు ఆయనకి ఉండేటువంటి నేపథ్యం ఏదైతే ఉందో అది 27 భాగాలుగా ఉంది కాబట్టి 27 నక్షత్రాలుగా వచ్చాయి. మనందరికీ ఆశ్చర్యం ఇస్తుంది కదా! ఇదేంటి నక్షత్రాలు 27 అని, ఏ నంబరు ఏమిటిది నంబర్ అనిపిస్తుంది. 12 ఏమిటి నంబర్ అనిపిస్తుంది. ఎందుకు 10, 100, 15 అట్లా పెట్టుకోలేదు. అది దశాంశ పద్ధతి. దశాంశ పద్ధతి మొదట్లో లేదండి. మన మానవ నాగరికతలో, మానవ శాస్త్రాలలో, మానవ విజ్ఞాన శాస్త్రాలలో మొట్టమొదలు దశాంశ పద్ధతి లేదు. తర్వాత ఒక 200, 300 ఏళ్ల కింద దశాంశ పద్ధతి కూడా కనుక్కొని గణితంలో మనం ఆవిష్కరించుకొని దాన్ని బట్టి ఇప్పుడు చేసుకుంటున్నాం. అది కాస్త మనిషి మెదడుకు సులభంగా ఉంటుంది. అర్థం కావడానికి సులభంగా ఉంటుంది. ఇది ఇంతకు ముందున్నది నేచర్, ప్రకృతిలో ఎలా ఉందో దాన్ని బట్టి వాళ్ళు తీసుకొచ్చారు కాబట్టి మనకు అవన్నీ 6, 3, 9, 12 ఇలా మనకు వస్తాయన్నమాట. ఆ విధంగా మనకి ఈ లెక్కల్లో మనకి రాశి చక్రము అంటే తెలిసింది, రాశి కారకత్వాలు అంటే తెలిసాయి. ఆ తర్వాత మనం మన జీవితాన్ని నిర్వచించే క్రమంలో జీవితాన్ని కూడా రాశి చక్రంలో 12 రాసులు ఉన్నట్టుగానే జీవితాన్ని కూడా 12 విషయాలుగా వర్గీకరించాలి కాబట్టి అలా వర్గీకరించినప్పుడు మనకి భావచక్రం వచ్చింది. భావచక్రం భూమి తన చుట్టూ తాను తిరగడం మీద ఆధారపడి వస్తుంది. రాశి చక్రం భూమి సూర్యుడి చుట్టూ తిరగడం మీద ఆధారపడి వస్తుంది. చూడండి, బాగా ఆలోచించండి. ఇది నేను ఎందుకు చెబుతున్నాను అంటే ఏదో నేర్చుకుని ఇది ఇలా అని చెప్పుకోవడానికి కాదండి. మీరు ఆలోచించి దాన్ని అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నాక మళ్ళీ ఎక్కడ మనం గుర్తుపెట్టుకోవడానికి నోట్స్ రాసుకోవాల్సిన పని కూడా ఉండదండి. సో, ఆ విధంగా మనకి భావచక్రం వచ్చిన తర్వాత మరి భావాలు ఎన్ని, ఆ 12 భావాలు ఏమిటి అన్నప్పుడు మనం చెప్పుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలో మనం 12 భావాలలో మనకి మొత్తం ఉన్న 12 భావాలలో కేంద్రములు, కోణములు అని కొన్ని 6 కలిసి ఉన్నాయన్న అనుకుందాం. కేంద్రములు అంటే 4. ఏవి అంటే భూగోళానికి ఆ 4 చోట్ల సూర్యుడు అక్కడికి వచ్చినప్పుడు ఒక ప్రత్యేకత ఉంటుంది కాబట్టి వాటిని కేంద్రములు అన్నారు. ఏమిటా కేంద్రములు? మేషరాశి అంటే ఇది సహజ భావ చక్రంలో అంటే సహజంగా ఉండేటువంటి ఆ రాశి చక్రంలో మేషం దగ్గర ఒక విషువత్తు, వసంత విషువత్తు సంభవిస్తుంది. అందువల్ల మేషరాశి ఒక కేంద్ర రాశి అయింది. తర్వాత కర్కాటకం దగ్గర అతి పొడవైన పగటి కాలం అయిపోతుంది.
అప్పుడు అప్పుడు సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పుడు భూగోళానికి ఆయన కర్కాటక రేఖ దగ్గర ఉంటాడు. అందువల్ల అక్కడ మనకి దక్షిణాయనం ఆరంభమవుతుంది. అది ఒక కేంద్ర స్థానమైంది. దాని తర్వాత మళ్ళీ 7వ రాశి అయినటువంటి తులారాశి దగ్గర మళ్ళీ సమం అవుతాయి. దేవరాత్రాలు సమంగా అవుతాయి. అది శరత్ విషువత్తు అంటాం. ఎందుకంటే శరత్కాలంలో వస్తుంది కాబట్టి. ఆ తర్వాత మకర రాశిలో ఆయన మళ్ళీ అక్కడికొచ్చేటప్పటికి అత్యంత పొడవాటి రాత్రి అయిపోతుంది. అది ఎప్పుడైపోయింది? మొన్న మనకి 21వ డిసెంబర్ నాడు అయిపోయింది. మరి మనం సంక్రాంతి పండుగ ఎప్పుడు చేసుకుంటున్నాము? సంక్రాంతి పండుగ జనవరి 15 ప్రాంతంలో చేసుకుంటున్నాం. ఎందుకు చేసుకుంటున్నాము అంటే, మనం గణించే విధానంలో పూర్వకాలం ఎంత రియల్ టైమ్ సైన్స్ అయినా గానీ, అందరికీ అందుబాటులో గణితం ఉండేది కాదు కాబట్టి, మన ఋషులు అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా గణితాన్ని ఇచ్చినప్పుడు సాయన, నిరయన అని 2 పద్ధతులను ఇచ్చారు. సాయన పద్ధతిలో మనం గ్రహణాలు కానీ, ఉత్తరాయణ, దక్షిణాయనాలు కానీ, విషువత్తులు అంటే ఈక్వినాక్స్‌లు గాని మనం సాయనంగానే పాటించాలి. అదే మిగతావన్నింటికి లెక్కలన్నీ ఎప్పటికప్పుడు ఉంటూనే ఉంటాయి. కొంచెం గ్యాప్ ఉంటుందనే ఉద్దేశ్యంతో దానికి వాళ్ళు నిరయనం ఇచ్చారు. నిరయనము అంటే అయనము అనేది లేకుండా, సాయనము అంటే అయనముతో సహా. ఇంకా దీని గురించిన విషయాలు మనం ముందు ముందు చెప్పుకుందాం. సో ఇప్పుడు మనం సాయన విధానంలోనే మనం అన్ని చూసుకోవాలి. ఎందుకంటే భూమి మీద మార్పులు అప్పుడే వస్తాయి. ఈ పొడవాటి రాత్రి మొన్న 21వ డిసెంబర్ నాడు ఉంది కానీ ఇది 15వ జనవరి నాడు ఉండదు. 15వ జనవరి నాటికి రాత్రి పెరగడం ఆరంభమవుతుంది. నేను ప్రతి చార్ట్‌లో కూడా అందరికి చార్ట్ చూస్తూనే ఉంటుంటారు. మన దాంట్లో పెట్టట్లేదు కానీ చూస్తూనే ఉంటారు. అసలు రాత్రి కాలం ఎంత ఉంది, పగటి కాలం ఎంత ఉంది అని. మొన్నటి నుంచి మొదలయ్యి మొదటి రోజు 2 సెకన్లు, రెండవ రోజు 3 సెకన్లు, ఈరోజు మూడవ రోజు ఏకంగా 8 సెకన్లు పెరిగింది. అంటే సెకన్లలో పెరుగుతుంటుంది. మనకు తెలియదు. అది కాస్త ఒక నెల రోజులు అయిపోయిన తర్వాత కానీ కొంచెం తేడా కనపడుతుంది. సో ఆ విధంగా సాయన విధానంలోనే మనం అయనాలు వీటిని మకరాయనం అంటారు. అంటే సూర్యుడు మకర రాశికి వెళ్ళిపోయాడు సాయనంగా మొన్న పొడవాటి రాత్రి ఉన్న రోజు. ఆ తర్వాత మనం మన పండుగలాగా తీసుకోవడానికి, మనం పాటించడానికి మనం నిరయన పద్ధతిలో జనవరి 15 ప్రాంతంలో మనం సంక్రాంతి పెట్టుకుంటాం. ఇదంతా నేను ఎందుకు చెబుతున్నాను? ఈ 4 కేంద్రాలు ఎలా నిర్ణయం అయ్యాయి అంటే, భూగోళానికి సంబంధించి రాశి చక్రంలో మేషం దగ్గరికి వెళ్ళినప్పుడే విషువత్తు వస్తుంది. కర్కాటకం దగ్గరికి వెళ్ళినప్పుడే పొడవాటి పగలైపోతుంది. తులా దగ్గరికి వచ్చినప్పుడు మళ్ళీ దివారాత్రాలు సమానం అవుతాయి. మకరం దగ్గరికి వచ్చినప్పుడు పొడవాటి రాత్రి అయిపోతుంది. ఈ 4 మనం లెక్క చూస్తే 1, 4, 7, 10 అవుతాయి. అందువల్ల మన జీవితాలకు కూడా మన లగ్నం నుంచి 1, 4, 7, 10ని కేంద్రములు అంటారు. భావచక్రంలోనూ అదే సంఖ్య. సహజ రాశి చక్రంలోనూ అదే సంఖ్య. సహజ రాశి చక్రంలో రాసులు కూడా ఉన్నాయి. భావచక్రంలో రాసులు ఏదైతే అది అవుతుంది. లగ్నాన్ని బట్టి మారిపోతుంది. సో ఈ విధంగా కేంద్రాలు అవుతాయి. తర్వాత ఒక వృత్తంలో ఒక దగ్గర నుంచి కాంతి ప్రసారం అవుతున్నప్పుడు అది రెండు భాగాలుగా వెళ్ళిపోతుంది ముందరికి. అందువల్ల ఆ మూడిటిని కలిపితే కోణం అవుతుంది. ఒక త్రిభుజం లాగా అవుతుంది. వృత్తంలో త్రిభుజం. ఆ వృత్తంలో త్రిభుజం అవ్వడాన్నే మనం కోణములు అంటాం. ఆ కోణములు ఎక్కడుంటాయి? ఎక్కడి నుంచి కాంతి ఆరంభమవుతుందో అక్కడ, దానికి 120 డిగ్రీల్లో ఒక దగ్గర, ఇంకొక 120 డిగ్రీల దగ్గర ఇంకో దగ్గర. సో ఆ విధంగా మనకి మేషము, సింహము, ధనుస్సు మనకి కోణ రాసులయ్యాయి. అదే మనకి మామూలుగా భావచక్రంలో అయితే లగ్నము నుంచి 5వ స్థానము, 5వ స్థానం నుంచి 9వ స్థానము, మనకి అక్కడి నుంచి 1వ స్థానం. సో ఈ విధంగా మనకి కోణములు అయ్యాయి. అంటే భావచక్రంలో 1, 5, 9 కోణాలు, 1, 4, 7, 10 కేంద్రాలు అయ్యాయి. ఈ రాసులన్నీ అంటే ఈ భావాలన్నీ అంటే 1, 5, 9, 4, 7, 10 ఈ 6 కూడా జాతకుడికి ఎప్పుడూ వాడి జీవించడానికి సపోర్ట్ చేస్తాయి. శుభస్థానాలు అంటారు. అంటే అక్కడి నుంచి ప్రత్యేకంగా అయితే ఏదో వెయిట్ చేస్తూ తీసుకుంటాడని కాదు. అక్కడి నుంచి ఈ మనిషికి, ఈ జాతకుడికి అవసరం ఉన్నా లేకపోయినా, కోరుకోకపోయినా ప్రకృతి శక్తులు అతనికి సపోర్ట్ చేస్తుంటాయి. మరి అలా చేస్తున్నప్పుడు ఈ సపోర్ట్ చేసేటువంటి ఈ భావాలు మరి డైరెక్ట్‌గా మనకి దాని ప్రతిఫలం వస్తుందా అంటే రాదు. ఎందుకంటే కష్టపడంది ఏది రాదు. అందువల్ల కష్టపెట్టడానికి కూడా మనకి ఒక 3 భావాలని మనకు చెప్పారు. వాటిని 6వ స్థానము, 8వ స్థానము, 12వ స్థానంగా గుర్తించారు. ఆ విధంగా వాటిని మనం దుస్థానములు అన్నాం. వాటిని హానికర స్థానములు అనలేదండి. దుస్థానం అంటే హాని చేసేది కాదు. దుస్థానం అంటే మనలోని మన శక్తిని పెంపొందించునది అంట. అందువల్ల ఉపచయములు అని ఒక సెట్ ఉంది. 3, 6, 11, 12
వాటిని ఉపచయములు అంటారు. ఆ ఉపచయములు అంటే ఏంటి మళ్ళీ? అవి మనకి శక్తిని ప్రసాదిస్తాయి. దాంట్లో 6 ఉంది. 12 కూడా ఉంది. సో, ఈ విధంగా మనకి ఈ దుస్థానాలు మనల్ని ఏం చేస్తాయి అంటే, శుభస్థానాల ఫలితం పొందడానికి మనకి కావలసినటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేస్తాయి. సో, ఆ విధంగా మనకి శుభస్థానాలు, దుస్థానాలు అయిన తర్వాత మిశ్రమ స్థానాలుగా 2, 11 తర్వాత 3 ఉంటాయి. ఇవేమిటి మరి అంటే, అవి కాస్త శుభస్థానాలుగా కూడా ఉంటాయి. కాస్త దుస్థానాల పని కూడా చేస్తుంటాయి. ఎందుకు చేస్తాయి అంటే, మళ్ళీ మళ్ళీ ఒక దాంట్లోంచి ఒక దానికి అదే అదే ఆరంభంగా తీసుకొని చూసినట్టయితే దాన్ని భావాత్ భావము అంటాం. సో, భావాత్ భావంగా చూసినప్పుడు 6వ స్థానానికి 6వ స్థానం అది మనకి 2 అవుతుంది. 6-6 ఉపచయాలెంత? 3, 6, 10, 11. ఓకే. సో, ఇప్పుడు 11 10, 11 ఇప్పుడు మనకి 6వ స్థానానికి 6వ స్థానం. 6, 6, 12 కాబట్టి 6-7, 8, 9, 10, 11, 12 స్థానం. సో, 12వ స్థానం మనకి ఒక దుస్థానమే. అందువల్ల 6-6 దుస్థానం ఎలాగో ఉంది. 8-6 8, 9, 10, 11, 12, 1 అదంటే మనమే. మనం దుస్థానం కాము. కానీ 8 ఇఫెక్ట్ మన మీద ఉంటుంది. ఆ విధంగా మనకి భావాత్ భావంగా చూసుకున్నప్పుడు ఈ 2, 11, 3 అవి కూడా ఒక రకంగా వస్తాయి. 8-8 చూసుకుంటే 3. అందువల్ల దాన్ని ఆయుస్థానం అని కూడా అంటారు. సో, 8-8 3 అవుతుంది. సో, ఈ విధంగా పరస్పర భావాత్ భావం విశ్లేషణలో విషయంగా మనకి ఈ మిశ్రమ స్థానాలు కొంత షేడ్ కలిగి ఉంటాయి. దుస్థానాల షేడ్ ఉంటుంది వాటిలో. ఆ విధంగా మనకి దుస్థానాలు, మిశ్రమ స్థానాలు, కేంద్ర స్థానాలు, కోణ స్థానాలు అర్థమైన తర్వాత దాంట్లో మరొక విధానంగా ఉపచయములు చెప్పుకునేది ఏంటంటే 3, 6, 10, 11 అవేంటివి? అవి ఆ స్థానాలన్నీ మనకెప్పుడు జీవితంలో జాతకుడికి ఎప్పుడు అతని యొక్క జీవితం ఉద్ధరింపబడడానికి కావాల్సినటువంటి, పెంపొందించడానికి కావాల్సినటువంటి శక్తి వస్తూ ఉంటుంది వాటిలో నుంచి. 3 అంటే మనం తెలుసుకున్నాం ఏమిటి? మనలోని కోరికలు, మనలోకి ఉండే అవసరాలు, మనలో ఉండే శక్తి, మనలో ఉండే భావ ప్రకటన సామర్థ్యము. దీన్ని మనం భ్రాతృభావంగా తీసుకుంటాం. అంటే సహకారం అందించడము. భ్రాతృ అనంగానే కేవలం అన్నదమ్ములు కాదండి అక్కడ. భ్రాతృ అంటే మనం జీవించడంలో మనతో పాటు సహకారం అందించే అన్ని విషయాలు. మనం జీవించడానికి మనకు పర్పస్ ఏంటి అంటే మనకు ఉండే కోరికలు, అవసరాలు. అందువల్ల అవి అక్కడే ఉంటాయి. వాటిని తీర్చుకోవడాలంటే మనకి శక్తి ఉండాలి కాబట్టి శక్తి అక్కడే ఉంటుంది. విక్రమ భావం అంటాం. దాని తర్వాత అక్కడ దాంట్లోనే సహకారం ఉంటుంది. సహకారం అంటే ఏ చివ పాతకాలంలో, పూర్వకాలంలో అన్నదమ్ములు సహకరించుకునేవాళ్ళు కాబట్టి ఇవాళ రేపు కాదులెండి. ఆ రోజుల్లో అందువల్ల సహకరించుకునేవాళ్ళు కాబట్టి భ్రాతృభావం అని చెప్పుకొచ్చారు. ఎందుకంటే మన భావాల పేర్లన్నీ కూడా ప్రాచీన కుటుంబ వ్యవస్థ మీద ఆధారపడి పెట్టబడ్డాయి. అందువల్ల ఈరోజు ఆ భావాల పేర్లను పట్టుకుని అవి మాత్రమే ఆ జ్యోతిషంలో భావాల్లో ఉన్నాయి అనుకోవడం భ్రమ మనం. చేసుకోకూడదు. మనకిప్పుడు బాగా నాలెడ్జ్ పెరిగింది. విశ్లేషణ శక్తి పెరిగింది కాబట్టి మనం ఆ భావాల పేర్లు ఎలా ఉన్నా వాటిలో ఉన్న అన్ని కారకత్వాలన్నీ మనకి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. దాని తర్వాత మనం ఈ ఉపచయ స్థానాలు, దాని తర్వాత దుస్థానాలు, త్రికములు అని అంటారు మళ్ళీ. ఇవన్నీ ఏంటంటే ఆయా స్థానాలకు ఉండేటువంటి మన శక్తి వితరణ చేసే దాన్ని బట్టి అది నకారాత్మక శక్తి, సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీయా, నెగటివ్ ఎనర్జీ అన్న దృష్టితో ఇవన్నీ టర్మినాలజీ ఉంటుంది. సో, ఇవన్నీ ఉంటే భావము అనేది ఎలా మరి కలవాలి, ఎలా కొనుక్కోవాలి, ఎలా కనుక్కోవాలి, ఎలా దాన్ని గణించాలి అని అన్నప్పుడు మళ్ళీ దానికోసం పద్ధతులు ఉన్నాయి. భావము అంటే ఆ సంఘటన జరిగినప్పుడు తూర్పు క్షితిజం మీద ఏదైతే ఉందో రాసి ఉందో అక్కడి నుంచి ఆరంభం అవుతుంది. కానీ అంతకుముందు ఆల్రెడీ దానికి సంబంధించిన కొంచెం ఏదో పని అవుతూ ఉంటుంది కాబట్టి, సిచ్యుయేషన్ ఉంటుంది కాబట్టి మన ఋషులు ఏం చేశారు? భావ మధ్యమాన్ని భావానికి బేస్‌గా తీసుకోమన్నారు. భావ ఆరంభం ఉంటుంది. కానీ భావ ఆరంభానికి భావ మధ్యమం వెళ్ళమన్నారు. అందువల్ల 15 డిగ్రీలు ముందు, 15 డిగ్రీల తర్వాత సుమారుగా వస్తుంది. ఇదంతా ఎలా కాలిక్యులేట్ చేస్తామంటే మనం జాతక చక్ర నిర్మాణం అనేటువంటి విషయంలో మనం చూసినప్పుడు ఆ జాతక చక్ర నిర్మాణంలో శ్రీపతి పద్ధతి అని ఒకటి ఉంది కాబట్టి ఆ పద్ధతి ప్రకారం మనం చేసుకుంటే ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ మనం మన క్లాసుల్లో డీల్ చేయట్లేదు. ఎందుకు అంటే ఈ రోజుల్లో అసలు మనం అవన్నీ లగ్నాలు కట్టం. మనం డైరెక్ట్‌గా మనం సాఫ్ట్‌వేర్‌కి వెళ్ళిపోతాం. డే టు టైము, ప్లేస్ ఇచ్చేస్తాం. మనకి అన్నీ వచ్చేస్తాయి. అయితే అవన్నీ ఎలా వస్తున్నాయి అనేది తెలియాలి కాబట్టి మనం చెప్పుకోవాలి ఇవన్నీ. సో, ఆ విధంగా మనకి భావచక్ర నిర్మాణం జరిగిన తర్వాత భావచక్రంలో భావాల కారకత్వాలు ఏమిటనుకున్నప్పుడు ఆ భావాలన్నింటినీ మనం కలగలిపి పూర్తిగా దాన్నేమంటాము కూలంకషంగా తెలుసుకోవాలనుకున్నప్పుడు
జీవితాన్ని ఎలా నిర్వచించారు అనేది అర్థమవుతుంది. మన జీవితాన్ని 3 మడతలుగా చూసుకున్నారు. ఒకటి భౌతికంగా అన్నీ ఉండడం. జీవించడానికి కావాల్సినవన్నీ ఉండడం. జీవించడానికి ఏమేమి ఉండాలి? ధర్మ, అర్థ, కామ, మోక్షాలుండాలి. అందుకే వాటిని పురుషార్థములు అన్నారు. వాటి కోసం ఏదో చేయమనలేదు. వాటిని ఎప్పుడు ఉంచుకునేందుకు నువ్వు కృషి చేయమన్నారు. సంకల్పంలో అలా చెప్పుకోమన్నారు. సో ధర్మ, అర్థ, కామ, మోక్ష అంటే ధర్మ అంటే నేను, అంటే జీవించవలసిన వాళ్ళు. అర్థ అంటే జీవించడానికి వనరులు. కామ అంటే జీవించడానికి ఉండే అవసరాలు, కోరికలు, శక్తి. మోక్ష అంటే జీవించడానికి వనరుల్ని వాడుకోవడానికి, ఆ ధర్మం వాడుకోవడానికి కావాల్సినటువంటి సాధనాలు. ఈ విధంగా మనకి 4 ధర్మార్థ కామ మోక్షాలు మొదటి మడతలో ఉంటాయి. అవి ఎలా ఉన్నాయో అలా ఉండడాన్ని ఆది భౌతికములు అంటాం. అవన్నీ ఉంటే మనం వాటిని అనుభవించడానికి పరిస్థితులు ఉండాలి కాబట్టి ఆ పరిస్థితులని ఆది దైవికములు అంటాం. అవి కూడా మళ్ళీ 4 ధర్మ, అర్థ, కామ, మోక్ష. దాని తర్వాత ఆ 2 అలా ఉంటే అసలు యాక్టివిటీ ఉండాలి కదా! జీవించడం అనేది ఉండాలి కదా! ఆ జీవించడం అనేది ఉండడం కొరకు ఆధ్యాత్మికములు అని మూడో మడత ఉంటుంది. సో 3 మడతల్లో ఉంటేనే జీవితం అవుతుంది. ఈరోజు మనం క్లాస్ మొదలు పెట్టుకోవడానికి లింకు ఉంది, నెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ కాలేదు సమయానికి. ఎందుకు కాలేదు అంటే ఆది దైవికం. ఆ పరిస్థితి రాలేదు. అందువల్ల ఆది భౌతికము, ఆది దైవికము, ఆధ్యాత్మికము ఈ 3 ఎప్పుడు కంకరెంట్‌గా అంటే సైమల్టేనియస్‌గా అన్నీ యాక్టివ్ అయ్యి ఉంటాయి. ప్రతి విషయంలోనూ అవుతాయి. ప్రతి క్షణం అవుతాయి. ఆ క్రమంలో మనం నేర్చుకున్నది భావచక్రంలో భావ కారకత్వాల గురించి చెప్పుకున్నప్పుడు అసలు 1వ భావంలో ఏ విషయాలుంటాయి. ఇవన్నీ ఉదాహరణలు మాత్రమే. అది ఫిక్స్‌డ్ కాదు. అందువల్ల మనం 1లో ఏమున్నాయి, 2లో ఏమున్నాయి, 3లో ఏమున్నాయి, 4లో ఏమున్నాయి, మళ్ళీ 5, 6, 7, 8లో ఏమున్నాయి, 9, 10, 11లో ఏమున్నాయి, 12లో ఏమున్నాయి, ఇవన్నీ మనం ఒకసారి చూసుకోవాలి. మీ అందరికీ చెప్పాను. నేను పెట్టినటువంటి నోట్స్‌లో ఒక్కొక్క దానికి మనకి ఉత్తర కాలామృతము అనే పుస్తకం. అది అందరికీ తెలిసిందే, అందుబాటులో ఉండేదే. ఆ ఉత్తర కాలామృతంలో ఈ భావ కారకత్వాలు వాళ్ళు వీలున్నంతగా బాగా చెప్పారు. రచయిత చెప్పారు. కాళిదాసు గారు చెప్పారు. అంటే సూచప్రాయంగా ఇంకా ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఇంకా వేరే కూడా అన్నీ కలిసిపోతాయి. అదేవిధంగా భావచక్రంలో భావాల పేర్లు కూడా చాలా ఉన్నాయండి. మనకు తెలిసిన ఒకటి తనుభావం, తర్వాత ధనభావం అట్లాంటివి కాకుండా ఎన్నో పేర్లున్నాయి ప్రతి భావానికి. అది నేను నోట్స్‌లో ఇచ్చాను మీకు. అవన్నీ ఒకసారి చదివితే అన్ని కారకత్వాలు అర్థమవుతాయి. ఆ భావాలకున్న పేర్లను బట్టి కూడా అర్థమవుతాయి. సో, ఆ క్రమంలో మనం ఈరోజు ఏం చేద్దామంటే, ఆ భావాన్ని బట్టి, ఒక్కొక్క భావాన్ని బట్టి క్లుప్తంగా ఏమేమి ఉన్నాయో అవి మనం చదవడం ఆరంభిద్దాం. ఇంతకుముందు గత వారం నాడు కొందరు 1, 2, 3 భావాలు చదివాం కదా! అవి మొత్తం చదివామో లేదో మళ్ళీ ఇప్పుడు మొత్తం అన్నీ చూద్దాం. దాన్ని మనం ప్రెజెంటేషన్ ద్వారా మన కృష్ణప్రియ గారు మనకు చూపిస్తారు. ఒక్కొక్కటి చదువుకుంటూ వెళదాం. ఓకేనా? మీతో చదివించే బదులు ప్రెజెంటేషనే చేశాను ఇప్పుడు. అమ్మ మీరు ప్రెజెంటేషన్ చేయగలిగితే ఆరంభించండి. ఒక్క నిమిషం సార్. మీ అందరి దగ్గర నోట్స్‌లో ఇది ఉంది. చూసుకోవచ్చు. ఇప్పుడు కాకపోయినా తర్వాతైనా చూసుకోవచ్చు. స్క్రీన్ కనిపిస్తుంది కదా సార్? కనపడుతుందమ్మా. క్లిక్ చేయండి. భావకారకత్వాలు ఉంది కదా, అది క్లిక్ చేయండి. సార్ స్క్రీన్ కనిపిస్తుందా? కనబడుతుంది. మీరు దాన్ని క్లిక్ చేయాలి. అది అక్కడ వచ్చింది కదా కర్సరు. భావకారకత్వాలు అది క్లిక్ చేయండి. ఓకే సార్. ఇదేనా సార్? ఏం రావట్లేదమ్మా. అయ్యో, మీరు ఓపెన్ చేశారు కదా, అవును. దాంట్లో భావ కారకత్వాలు అని ఉందా? అదేంటి లాస్ట్‌ది అదేనా? అదే సార్. భావాలు కారకత్వాలు. దాన్ని మీరు క్లిక్ చేయాలి. డబుల్ క్లిక్ చేయాలి. ఏదైతే పెట్టారో అక్కడ హైలైట్ అయ్యింది కదా,
అవును అవును ఒకసారి క్లిక్ చేయండి. అదే ఎంటర్ ప్రెస్ చేయండి అండి, అది ఎలా ఒక్కోసారి వర్క్ అవుతుంది. ఎంటర్ కీ అండ్ కీబోర్డ్ కోడ్. ఎంటర్ ప్రెస్ చేశాను సార్. అది లైట్ హైలైట్ పూర్తిగా అవ్వలేదు, అది ఇన్యాక్టివ్ హైలైట్ ఉంది. మళ్ళొకసారి హైలైట్ చేయండి, పై కిందికి చేయండి కర్సర్తో. మీరు ఆ ఫోల్డర్కి వెళ్ళలేదు ఇంకా. వెళ్ళాను సార్. మేడం ఆ డాక్యుమెంట్ ఓపెన్ అయింది కానీ షేర్ అవ్వట్లేదా, లేకపోతే లేదు, అది మనకు కనపడుతుంది కదా సార్ డాక్యుమెంట్, అంటే హైలైట్ అయిందే. ట్రై చేయనా? గురుగారు ఇది కరెంట్ విండో షేర్ అండి. కరెంట్ విండో షేర్ అంటే ఇది మాత్రమే కనబడుతుంది, ఆ ఓపెన్ అయిన డాక్యుమెంట్ కనిపించదు. స్క్రీన్ షేర్ చేస్తే కనబడుతుంది అది మొత్తం. స్క్రీన్ షేర్ చేయాలమ్మా. నేను స్క్రీన్ షేరే చేశాను సార్. ఒకసారి ఆపేసి మళ్ళీ చేయండి, వస్తుంది. ఓకే ఓకే ఒకసారి ఎంటైర్ స్క్రీన్ షేర్ చేస్తాను. ఇప్పుడు క్లియర్ గా ఉందా సార్? ఇప్పుడు దీంట్లో చూడండి, మీ స్క్రీన్స్ లో మీరు వేలుతో దాన్ని ఎక్స్పాన్షన్ కూడా చేసుకోవచ్చు. మనకి తనుభావ కారకత్వాలు అన్నప్పుడు దీంట్లో కొన్ని పదాలు ఉన్నాయి. ఆ పదాలు ఒకసారి మనం చదివి ముందుకెళ్ళిపోదాం. దీంట్లో దేహము, దేహము అంటే మన శరీరము, అవయవాలు, మళ్ళీ అన్ని అవయవాలు వస్తాయి. సుఖము, ఇవన్నీ వేరువేరుగా తీసుకోవాలి. ఇవన్నీ ఒకటో భావంలో ఉండేవి. సుఖము అంటే మనకు కలిగేటువంటి కంఫర్ట్ లేదా మనకి అనిపించే భావన. కష్టము, సుఖానికి సంబంధించిన కష్టము. జర అంటే ముసలితనం. ఉనికి అంటే మన ఐడెంటిటీ. జ్ఞానము అంటే మనకున్న వివేకము. జన్మస్థలం, మనం జన్మస్థలానికి కూడా ఒకటో భావే చెప్తుంది అనమాట. జన్మస్థలం ఏది అని చెప్పాలన్నప్పుడు, ప్రశ్న వచ్చినప్పుడు మనం ఒకటో భావం నుంచి తీసుకుంటాం. కీర్తి, గుణము, బలాదులు, బలాదులు అంటే బలము బలహీనతలు రెండు. రాజనీతి, శాంతి, వయస్సు, కేశములు, వెంట్రుకలు కూడా. తర్వాత పనులు, పనులేనది పనులు, పనులు అంటే మనం చేసేటువంటి పనులు. అభిమాన జీవితము, మానధనం అన్నమాట. జూద సంబంధ గణితము. తర్వాత మానము అంటే క్యారెక్టర్. చెప్పండి. శరీర ధర్మము, నిద్ర, జ్ఞానము, ధనము, దాని విషయము. ధనము ఇక్కడే వచ్చింది చూడండి, ధనభావం వేరే ఉంది కానీ ఇక్కడ కూడా ధనం ఉంటుంది. నరులు, తర్వాత తిరస్కారము, స్వభావము ఏమో మారిపోయిందమ్మా. తర్వాత అపవాదము, శరీరము మొదలగునవి. ఇది మొదటి భావ కారకత్వం. అంటే ఒకటో భావనంగానే తనుభావం శరీరం అని కాదు, ఎన్నో ఉంటాయి దాంట్లో. ఇవన్నీ నేను శ్లోకానికి సంబంధించిన తాత్పర్యం ఇచ్చాను. శ్లోకంలో అయితే అన్ని వరుసగా ఆ పాదాలన్నీ ఉంటాయి దాంట్లో. అదేవిధంగా ధనభావం అంటే రెండవ భావం. రెండవ భావంలో మొట్టమొదలు వాగ్బలం. వాక్కే మనకి ధనం లాంటిది కాబట్టి. తర్వాత ధనము. ఈ ధనం అంటే ఏంటి? బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటే కాదు, మనకున్న అన్ని వసతులు ఉన్నది, సంపదలు అన్ని కూడా దాంట్లో వస్తాయి. దైవభక్తి, ఇది కూడా ఒక ధనమే. దైవభక్త పోషణం అంటే ప్యాట్రన్, మనం ఏదైనా చేస్తున్నట్టయితే అది కూడా ఒక ధనమే. డబ్బు ఉంటేనే కదా మనం మంచి కార్యాలు చేసేది. సుఖ సంభోజ్యములు, సుఖంగా ఉండడం. అందుకే మనం అంటాం కదా అష్ట కష్టాలు, తర్వాత అష్టైశ్వర్యాలు అని అంటాం. అష్టైశ్వర్యాలలో అవన్నీ ధనభావంలోనే ఉంటాయి. సత్యవ్రతము అంటే ఎప్పుడు సత్యమే మాట్లాడడం, అది వాక్కు సంబంధించిందే కదా. జిహ్వ అదే మూలం కదా. నేత్రములు కళ్ళు. వస్త్రములు అంటే మనకు అదొక ధనము. వజ్రములు మన వార్డ్రోబ్ అనమాట. వజ్రములు అంటే ధనమే. రాగి, ఈ రాగి మెటల్కి కూడా రెండవని పెట్టారు. మణులు, ముత్యములు, వీటిని సంపాదించుట. కుటుంబము, క్రయ విక్రయములు అంటే అమ్మకాలు కొనుగోళ్లు. మనం ఏదైనా అమ్ముతాం కొనడం అంటే వినిమయం చేస్తాం, మారకం చేస్తాం, అందువల్ల ఇది మారకము. మృదు వచనములు అంటే మంచిగా మాట్లాడడము. దాతృత్వము పైన వచ్చింది కదా, సుఖ సంభోజ్యములు, సత్యవ్రతము, దైవభక్త పోషణము దాతృత్వంతోనే వస్తుంది. ధన సంపాదన యత్నము అంటే మనం డబ్బు కోసం కష్టపడడం. సహాయము అంటే హెల్ప్ చేయడం, చేయించుకోవడం. తర్వాత గోళ్ళు అంటే మనకు ఉన్నటువంటి ఈ వేళ్లకు ఉండేటువంటి గోళ్ళు, అది ఒక ఆయుధమే, అది మనకి సంపదే. కాంతి,
కాంతి అంటే వెలుగు మనకి తెలుసు, మన నుంచి వచ్చేటువంటి కాంతి. ధనము, కృపణత్వము. కృపణత్వము అంటే మనకుండే దయాగుణం. తర్వాత మృదు మధుర వచనములు, ఇది ఇంతకుముందు కూడా వచ్చినట్టుంది, ఒకట్లో కూడా ఉంది. విద్య, స్వర్ణము, బంగారం, మంచితనం, వెండి, ధాన్యము, దాని క్రయ విక్రయాదులు, మనస్థైర్యము, పార్శ్వభాగము, తర్వాత స్తనములు. స్తనములు ఎందుకు అంటే మనకి పాలు తాగడానికి అవి మెయిన్ కాబట్టి. రోగములు, వేద మార్గములు, జీవాదులు మొదలైనవి. ఇలా మనకి ధనభావ కారకత్వాల్లో ఇవన్నీ వచ్చాయి. నేను దీంట్లో మెడికల్ ఆస్ట్రాలజీకి సంబంధించినవి కొన్ని పెట్టలేదు దీంట్లో, అవి మనం వేరుగా చూద్దాం. తర్వాత తృతీయ భావ కారకత్వాలు, ఇది 3వ భావం. దీన్ని విక్రమ భావం అంటాం. దాని తర్వాత భ్రాతృభావం అని కూడా అంటాం. తృతీయ భావంలో మళ్ళీ ధైర్యము, సహకారము, కోఆపరేషను, సోదర బలము, యుద్ధ భయము, యుద్ధము, చెవులు అంటే వినడం, కాళ్ళు నడవడానికి కోసం ఉపయోగపడేవి, బాట మార్గాలు, క్షేత్రములు, మనోభ్రమ. చూడండి, మనోభ్రమ, మనకి భ్రమ కలిగేది ఎప్పుడు అంటే 3లో కలుగుతాయి. ఎందుకంటే మనకు అవసరాలు, కోరికలు అన్నీ అక్కడే ఉన్నాయి కదా. సామర్థ్యము, మన ఎబిలిటీ. తర్వాత దేవాలయము, దేవుని గుళ్ళు ఎక్కడ ఉన్నాయంటే 3లో ఉంటాయి. స్వప్నము అంటే 3, మనకి దేవాలయం ఎక్కడ పోతున్నాం అంటే మనం మనోభావంలో మనం యాక్టివేట్ అయ్యి ఉంటాం. స్వప్నము, కలలు. భటులు అంటే అంతా మనకి రక్షకులు లేదా మనకి సేవ చేసేవాళ్ళు లేదా ప్రభుత్వం నుంచి నియమించబడ్డ వాళ్ళు. విక్రమము అంటే శక్తి. సృజన బలము అంటే క్రియేటివ్ ఎబిలిటీ. క్రియేటివ్ అనేది మళ్ళీ 5లో ఉంది కానీ ఇక్కడ కూడా వస్తుంది. స్నేహితుల బలము, చలనము, కంఠము, దుష్ట భోజనం అంటే ఏంటి, మనం వద్దనుకుంటూనే ఎక్కడో దగ్గర తినడం, అలాంటిది కూడా 3లో వస్తుంది. 3లో కొంత నెగిటివిటీ ఉందనుకున్నాం, షేడ్ ఉంది కదా అక్కడ. శక్తి, దాయాది విభాగము, పగలు అంటే మనకు ఉండేటువంటి రివెంజ్ అంటాం కదా, మనకు ఒకళ్ళ మీద కసి ఉండేవి. గుణములు, విద్యా వినోదాలు. విద్య మరియు వినోదం. సో ఈ విధంగా 2లోనూ విద్య ఉంటుంది, 3లోనూ విద్య ఉంటుంది. 2లో ఉండే విద్య చదివితే తెలుస్తుంది, 3లో ఉండే విద్య వింటే వస్తుంది. అందువల్ల మనం అబ్బాయి వీడికి వింటే మంచిదా లేదా చెబితే మంచిదా, అతను గట్టిగా చదువుకుంటే మంచిదా అన్నప్పుడు ఈ 2 భావం 3 భావం కారకత్వాలు మనకి పనిచేస్తాయి. మనకి చూస్తుంటాం, మన పిల్లలు ఒకే రకంగా ఉండరు. కొందరు తమంతట తాము బిగ్గరగా చదువుకుంటే వాళ్ళకి బాగా అర్థమవుతుంది, కొందరికి మౌనంగా చదువుకుంటే బాగుంటుంది, కొందరికి వేరే వాళ్ళు చదివితే బాగుంటుంది. ఇదంతా మనకి తెలిసిన వ్యవహారమే. సో ఆ విధంగా ఈ 3 భావాలు ఈ విధంగా వచ్చాయి. దాని తర్వాత 4వ భావం, ఇదేంటి మనకి ధర్మ, అర్థ, కామ, మోక్ష భావం. దీంట్లో ఏమిటి, విద్యా బలము, రాజ్య బలము. అంటే మనకి విద్య కారణంగా వచ్చినటువంటి సామర్థ్యం మనకు ఒక సాధనం, మనకు ఒక టూల్ అది. ఎందుకంటే ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి, జీవించడానికి. అందువల్ల అక్కడ రాజ్య బలము, గృహ విషయము. గృహము అంటే మనకు ఎప్పుడు నివసించడానికి ఉండేటువంటి సాధనం కాబట్టి గృహము. ప్రయాణం చెయ్యడం అనమాట. ప్రయాణం చెయ్యడం అనేది 4 అయితే ప్రయాణ వాహనం మళ్ళీ 2 అవుతుంది. అది మనదైతే 2, మనది కాకుంటే అది కూడా 2. సరసాదులు, సరసమాడడం అంటే అన్ని వినోదంగా సంబంధంగా మాట్లాడుకోవడాలు. ఓడలు, పడవలు వంటి జలయానములు. ఇది నీటికి వచ్చింది ఇక్కడ. నీరు ఎందుకు వచ్చింది అంటే సహజ భావ కారకత్వాల్లో 4వది కర్కాటక రాశి కాబట్టి అక్కడ ఓడలు, నీరు, జలయానాలు కూడా వచ్చాయి. మంచి వాహనాదులు అంటే కంఫర్ట్స్ ఉండేటువంటి వాహనాలు. అభ్యంగనాదులు, అభ్యంగనము అంటే స్నానం చేసేటప్పుడు లావిష్గా, రిచ్గా స్నానం చేయడం. ఆ రిచ్గా స్నానం చేయడం కూడా అదే. తల్లి అంటే కంఫర్ట్ అనమాట. మనం తల్లి అనగానే మనకున్న కన్న తల్లి మాత్రమే కాదు, తల్లిలాగా ఉండే అందరూ 4లోనే వస్తారు. ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళుతున్నాం అనుకోండి, ఏదన్నా ఊరికి వెళుతున్నాం, బస్సులో కూర్చున్నాం, బస్సులో మనకి ఎవరో కలుస్తుంటారు, ఒక చిన్న పాప ఉంటుంది. ఆ పాప మనల్ని చూసి అంకుల్ మీకు ఇది కావాలా, ఆంటీ మీకు ఇది కావాలా అని మనల్ని అడిగి చూస్తుంది అనుకోండి, మనల్ని జాగ్రత్తగా చూసుకునే ప్రతి వాళ్ళు మనకి తల్లి కిందే లెక్క. తల్లి అక్కడ తండ్రి కూడా ఉండడు, తల్లి మాత్రమే. ఎందుకంటే తల్లి ఇచ్చే కంఫర్ట్ ఇంకెవరు ఇవ్వరు. అందువల్ల కంఫర్ట్కి తల్లిని మరో పేరు చేసి దీనికి మాతృభావము అని పేరు పెట్టారు. ఇంకా వేరే ఏం పెట్టలేదు, వదిలించుకోవడానికి లేదా టూల్స్ కోసం అని పెట్టలేదు చూడండి. అందువల్ల తల్లి అనే భావనకి మీరు చాలా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకి సహాయం చేసే అంటే మనల్ని ఆప్యాయంగా చూసుకునే ప్రతి వాళ్ళ మనకి ఆప్యాయత ఫీల్ అవ్వడం అంతా కూడా 4 ద్వారా అవుతుంది. మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మనకి ఒకళ్ళని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది, వాళ్ళు మాట్లాడడం మనకి ఎంతో బాగా అనిపిస్తుంది. అక్కడ మన 4వ భావం వాళ్ళ ద్వారా యాక్టివేట్ అవుతుంది అనమాట. ఆ విధంగా మనకి తల్లి.
తర్వాత బంధువులు కూడా మనకి ఎప్పుడు కంఫర్ట్ ఇచ్చేవాళ్ళే. అందువల్ల బంధువులు. అదేవిధంగా కంఫర్ట్ ఇయ్యని బంధువులు కూడా ఇప్పుడు ఎక్కువయ్యారు ఈ కాలంలో. అది కూడా 4 కాకపోతే ఆ 4 చెడిపోయినట్టు. చెడిపోవడం అంటే అక్కడ మన నెగెటివ్ ఎనర్జీ ప్లానెట్స్ ఎక్కువ ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఆ చెడిపోవడం అనేది జరుగుతుంది. దాని తర్వాత స్నేహితులు, జాతి అంటే ఏంటి ఇక్కడ? మనం పూర్తి మానవులందరూ కూడా ఒక గ్రూప్ చేశారు. పాతకాలంలో పూర్వకాలంలో మానవుల్ని గ్రూపులు చేశారు. గ్రూపులు చేసినప్పుడు ఒకే తీరుగా ఉండే వాళ్ళ దగ్గర మనం కంఫర్ట్ ఫీల్ అవుతాం. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా మీటింగ్కి వెళ్ళామనుకోండి, జ్యోతిషం మీటింగ్కి వెళ్ళామనుకోండి, జ్యోతిషంలో మనకి తెలిసిన జ్యోతిషంలో మనకి అప్పుడప్పుడు తగిలిన వాళ్ళని చూస్తే మనకి కంఫర్ట్ వస్తుంది. ఆ జాతి మనం మొత్తం జ్యోతిష్యులు ఒకటే జాతి, కానీ అక్కడ మళ్ళీ మన జాతి వేరే. అదేవిధంగా మనం మీటింగ్కి వెళ్ళామనుకోండి, మీటింగ్కి వెళ్ళినప్పుడు మనకి సంబంధించిన వాళ్ళ దగ్గరే మనం ఉంటాం. అది జాతి అనగానే ఏదో ప్రత్యేకంగా వేరువేరుగా కాదు. జాతి అంటే సహగుణంతో, అంటే మన వాళ్ళు అన్న భావనతో మనం ఉండేటువంటి గ్రూపుని జాతి అంటారు. తర్వాత వస్త్రాలు ఇక్కడ కూడా వచ్చాయి. దిగుడు బావులు, ఈ దిగుడు బావులు ఎందుకు పెట్టారు అనిపిస్తుంది. ఆ కాలంలో దిగుడు బావులు ఉండేవి కాబట్టి కంఫర్టబుల్గా ఉండేవన్నీ పెట్టుకొచ్చారు. తర్వాత పానీయములు, పాలు, సుగంధములు, సుఖము, మంచి పేరు ఒకటిలోనూ ఉంది. పేరు అనేది ఒకటిలోనూ ఉంది. ఇక్కడ మంచి పేరు అంటే అది వస్తే మనకేదో కంఫర్ట్ ఉంటుంది, మనకి మంచిగా అనిపిస్తుంది. దివ్య ఔషధములు, విశ్వాసము, అనృతము అంటే అసత్యం, అబద్ధం అన్నమాట, అది కూడా ఇక్కడే ఉంది. వాదము అంటే ఆర్గ్యుమెంట్, మంటపము అంటే ఒక స్టేజ్. అవన్నీ మనం పూజలు అవి చేసుకోవడానికి, మనం మాట్లాడుకోవడానికి ఉపయోగపడతాయి కాబట్టి మంటపాదులు. జయము అంటే మనకు విజయం కావడం, గెలవడం. చెమట వలన జనించు జీవ సముదాయము, ఇది వేరైపోయింది. ఎందుకంటే చెమట వలన జనించు స్వేదజములు అంటాం మనం. అండజములు, స్వేదజములు, జరాజములు, తర్వాత బుద్భుజములు కదా. దాంట్లో దాని కారణంగా వచ్చాయి. అంటే ఇదంతా నీళ్ళ దగ్గర ఉంటుంది. 4వ భావం కర్కాటక రాశి, సహజ భావం 4 కర్కాటకం కాబట్టి అలాంటివి ఇక్కడ వచ్చాయన్నమాట. కృషి అంటే వ్యవసాయం, భూములు మనకు తెలుసు, తోటలు, దొడ్లు, తటాక ప్రతిష్టలు, తల్లి వైపు బలము, నిదానము గల బుద్ధి బలము. జనకుడు, తండ్రి కూడా ఇక్కడ ఉన్నాడు చూడండి. జనకుడు అంటే కన్న తండ్రి. ఉదార గుణము, నిధి స్థాపనము, మేడలు, శిల్పములు గల గృహ నివాసము. పరిణామశీల గృహము నుండి జారుట అంటే మనం కాలక్రమంలో మనం వేరే వేరే ఇళ్లకి వెళ్ళిపోవడం. తండ్రి అంశము, మనఃపూర్ణ సంతోషము. వల్మీకములు అంటే పుట్టలు. వేదము అంటే జ్ఞానము. శాస్త్రములు అంటే జ్ఞానము, విద్య, వాటి వృద్ధి. తర్వాత గేదెలు, ఆవులు, గుర్రములు, ఇవన్నీ పాతకాలంలో పూర్వకాలంలో మనకి వాడుకోవడానికి అవసరమయ్యేవి. మొదలగు పశు సంపద, విశేషమగు గజ సంపద, కేదార సంపద. కేదారము అంటే ఏంటి? కేదారీశ్వరుడు అని మనం దీపావళి నాడు చేసుకుంటాం. కేదారము అంటే పంట పొలములు అని అర్థం. గ్రీన్ ఫీల్డ్స్ ని కేదారం అంటారు. అందువల్ల కేదార్నాథ్ అంటే పంట పొలాలకు నాథుడు ఆయన. ఆ కేదార సంపద అనేది దీనికి, అంటే పంట పొలాలు దీనికే వస్తాయి. సస్య బలము అంటే పంటల యొక్క క్వాలిటీ. ఆ సస్యములు అంటే పంటలు, అవి వాటి క్వాలిటీ అన్నమాట. సో ఈ విధంగా మన జీవితంలో ఏదో ఒక్కొక్కటి ఎక్కడెక్కడో తగులుతుంటాయి, ఏదో రకంగా తగులుతుంటాయి. వాటన్నిటిని అర్థం చేసుకోవడానికి ఆ కాలంలో వాళ్ళు అప్పటి దానికి తగ్గట్టుగా మనకి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మనకు కావాల్సిన విధంగా వాటిని, ఆ స్పిరిట్ ని తీసుకోవాలి. భావాకారకత్వాలలో మనం స్పిరిట్ ని బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆ విధంగా మనకి 4వది వచ్చింది. ఇప్పటికి ఏమైపోయినాయి? మనకి ధర్మ, అర్థ, కామ, మోక్ష ఆది భౌతికములు అయిపోయాయి. ఇక ఆది దైవికములు మొదలు. ఆది భౌతికంలో నేను, నా శరీరం ఉండింది కదా. ఆది దైవికంలో మొట్టమొదటిది మళ్ళీ ధర్మము. ఆ ధర్మం ఏమిటి అంటే 5వ భావం. అందువల్ల మనం 1, 5, 9 మనకి ఇది ధర్మ కోణం అంటాం. సో ఆ 1లో శరీరము నేనే ఉంటే 5లో నా ఆలోచనలు ఉంటాయి. అందువల్ల నాలో నుండి పుట్టినవన్నీ 5లో ఉంటాయి. నాలో అంటే జాతకుడిలోంచి పుట్టుకొచ్చేది. జాతకుడిలోంచి ఏమేమి పుట్టుకొస్తాయి? మన కళ్ళకు కనపడేది ఏంటి అంటే పిల్లలు పుడతారు. అందువల్ల వాళ్ళు పుత్ర భావము అన్నారు దీన్ని. నిజానికి ఇది ఒక పుత్ర భావమే కాదు, ఇది 5వ భావం. చాలా అది ఎక్కువ బ్రాడ్గా ఉండాలి. అందువల్ల సంతానము ఇక్కడ వస్తుంది. తండ్రి విషయము చూడండి, తండ్రికి కూడా విషయంగా వచ్చింది ఇది.
ఆ తండ్రి విషయాలు మనకి ఎక్కడ చెప్పుకోం. మనం తండ్రి అనగానే మనం ఎక్కడికో వెళ్ళిపోతాం 9 కని లేదా 10కి. అలా కాదు, ప్రతి దాంట్లోనూ ప్రతి భావం వస్తూ ఉంటుంది. ఆ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. పుణ్యకార్య విషయము, పుణ్యకార్యాలు ఏమైనా చేయదలుచుకుంటే, పుణ్యకార్యం అంటే మంచి పనులు. కేవలం పుణ్యం అంటే అదేంటి పుష్కరాలు వచ్చినప్పుడు పోయి స్నానం చేస్తేనే పుణ్యం కాదండి. పుణ్యము అంటే మనం ఇతరుల కొరకు సృష్టిలో చేసేటువంటి ఏ కార్యమైనా పుణ్యమే. మనం పంచమహాయజ్ఞాలు అనుకున్నాం, ఇంతకుముందు ఎప్పుడన్నా చెప్పుకొని ఉంటాం. పంచమహాయజ్ఞాలు ప్రతి మనిషికి జీవితంలో చేయవలసినవి. ఏమిటేమిటవి? భూతయజ్ఞం, మనుష్యయజ్ఞం, బ్రహ్మయజ్ఞం, తర్వాత దేవయజ్ఞం, పితృయజ్ఞం. ఈ 5 పంచమహాయజ్ఞాలు. పంచమహాయజ్ఞాలు చేయడం పుణ్యకార్యాలు అవుతాయి. భూతయజ్ఞం అంటే మన చుట్టూ ఉన్న జీవరాశులన్నింటికి మనం జీవించనివ్వడం, మనం జీవించడం. అవి జీవించడం కోసం మనం ఏదైనా ఆహారం పెట్టడం, అది భూతయజ్ఞం. భూతము అంటే జీవి అని అంటాం. మనుష్య యజ్ఞం అంటే మనుషులకు పెట్టడం. సో మనతో పాటు జీవించే ఎంతో మంది మనుషులకు ఏదో రకంగా సహాయం చేయడం మనుష్య యజ్ఞం. మనుష్య యజ్ఞం చేయకపోతే మనిషి సంఘజీవి కాలేడు. అందువల్ల మనుష్య యజ్ఞం చేస్తారు. దాని తర్వాత దేవయజ్ఞం. దేవయజ్ఞం అంటే ప్రకృతి కోసం ఏదైనా చేయడం. కేవలం దేవాలయాలు నిర్మించడం అట్లాంటిది కాదండి. దేవయజ్ఞం అంటే ప్రకృతి కొరకు మనం చేసే మంచి పనులన్నీ. సో అందువల్ల అది దేవయజ్ఞం అవుతుంది. బ్రహ్మయజ్ఞము అంటే మనకున్న నాలెడ్జ్ని పాస్ ఆన్ చేయడం. మనకు ఏ నాలెడ్జ్ ఉందో ఆ నాలెడ్జ్ని ముందు తరాలకి పాస్ ఆన్ చేయడం, లేదా అందరితో పంచుకోవడం. అది బ్రహ్మయజ్ఞం అంటారు. బ్రహ్మయజ్ఞం అనగానే ఏదో బ్రహ్మ ఏదో బ్రాహ్మణుడు అదంతా కాదండి. మనకు వచ్చిన విద్యని, మనకున్న జ్ఞానాన్ని మరొకరికి మంచి మనసుతో వాళ్ళు బాగుపడాలి, నా దగ్గర ఉన్నది నేను పంచుకోవాలి అనే విధంగా పంచుకునేది. అది కూడా పుణ్యకార్యం. అది ఒక మహాయజ్ఞం అవుతుంది, పంచమహాయజ్ఞాలకు అవుతుంది. సో బ్రహ్మయజ్ఞం. దాని తర్వాత పితృయజ్ఞం అంటే మనం ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత మనం వచ్చిన కారణం మన తల్లిదండ్రులు కాబట్టి తల్లిదండ్రుల కొరకు, తల్లిదండ్రులు అంటే తల్లిదండ్రుల వెనకాల ఉన్నవాళ్ళు తాతలు ముత్తాతలు అందరూ వస్తారు. వాళ్ళందరినీ పితృదేవతలు అంటాం. పితృదేవతల కొరకు చేసే యజ్ఞాన్ని పితృయజ్ఞము అంటారు. దాని అర్థం కేవలం చనిపోయిన తల్లిదండ్రుల కోసం సంవత్సరం కాగానే ఏదో డబ్బులు కట్టేసి ఏదో చేయడం కాదు. వాళ్ళని ప్రతిరోజు స్మరిస్తుండాలి. వాళ్ళ పేరుతో వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూ సమాజంలో భూతయజ్ఞం, మనుష్య యజ్ఞం చేయాలి, దేవయజ్ఞం చేయాలి. ఈ పితృయజ్ఞంలో విశేషం ఏంటంటే ఈ 4 యజ్ఞాలు దాంట్లో వస్తాయి. మన పితృయజ్ఞంలో భూతయజ్ఞం వస్తుంది, మనుష్య యజ్ఞం వస్తుంది, దేవయజ్ఞం వస్తుంది, బ్రహ్మయజ్ఞం వస్తుంది. సో అవన్నీ మన పితరుల కోసం మనకి అంటే అట్లా చెప్తేనే కదా మనం పాస్ ఆన్ అయితేనే కదా ఈరోజు నాలెడ్జ్ అనేది మనకు ఉన్నది. సో ఆ విధంగా ఈ యజ్ఞాలు మనం చేయడమే పుణ్యకార్య విషయాలు అంటాం. రాజ్యాంగ సంబంధ మంత్రాంగము. రాజ్యం నడపాలి అంటే కొన్ని ఆలోచనలు ఉండాలి, స్ట్రాటజీస్ ఉండాలి. ఆ స్ట్రాటజీస్ అన్ని ఇక్కడ ఉంటాయి. తర్వాత మంచి స్వభావము. మంచి స్వభావం అన్ని చోట్ల ఉండవలసిందే, 5లో కూడా ఉంటుంది, ఎందుకంటే బేసిక్గా మనలో ఉండేదన్నమాట. శిల్ప విద్యా పటుత్వము. శిల్ప అనేది మనం ఏదైనా స్కల్ప్ చేయాలంటే, బొమ్మ చెక్కాలంటే చాలా మనకి నేర్పరితనం కావాలి. ఆ నేర్పరితనం మనలో క్రియేటివిటీ ఉంటేనే వస్తుంది. అందువల్ల అది కూడా ఇక్కడే వస్తుంది. తర్వాత మనోబలము. మన మనసుకి బలం ఉండాలంటే, మనం దృఢంగా ఉండాలి అంటే మనోబలం మనలోనే ఉండాలి కాబట్టి మనలోంచి పుట్టుకొస్తుంది. తర్వాత విద్యా విషయము. విద్య కూడా ఇక్కడ వస్తుంది. అంటే దీనికి సంబంధించిన విద్యలన్నీ వచ్చేస్తాయి. అంటే విద్య కూడా మనకు ఒక సోర్సు, అది 2లో వస్తుంది. అది మనకు కోరిక అవసరం కూడా 3లో వస్తుంది. అది మనకు ఒక సాధనం, అందుకోసం 4లో వస్తుంది. అది మనలో ఉండవలసిందే కాబట్టి 5లో వస్తుంది. చూడండి, విద్య అన్ని చోట్ల వస్తుంది. గర్భము. గర్భం ఏంటి? మనలో నుంచి పుట్టుకు రావడానికి మూలమైనటువంటి ఒక ప్రాసెస్ కాబట్టి గర్భము. దాని తర్వాత తెలివి వేరు, విజ్ఞానం వేరు. తెలివి అంటే ఇక్కడ ఇంటెలిజెన్స్ వస్తుంది. ఈ ఇంటెలిజెన్స్ కూడా 5లోనే ఉంటుంది. అది మనకే ఉంటుందిగా, చూడకుండదు. తర్వాత బహుమానాధికములు అంటే బహుమానాలు, ఏమైనా బహుమతులు అవి ఇస్తుంటాం కదా, ఆ బహుమతులు అని ఇవ్వాలంటే మనకి 5వ నెంబర్ ఉండాలి. మంచి కథాజ్ఞానము. కథాజ్ఞానం అంటే ఏంటి? బాగా మనకి ఆలోచనల ప్రకారం మంచి కథలుగా చెప్పడానికి ఉండేటువంటి ఆ ఎబిలిటీ అనమాట. మంచి స్టోరీ టెల్లింగ్ అంతా ఇక్కడ అంటాం. దాన్ని ఇంగ్లీష్లో చెప్పేసి దాన్ని లిమిటెడ్ చేస్తున్నాం మనం, కానీ ఇది బ్రాడ్గా చూసుకోవాల్సింది. మంగళప్రద విషయము అంటే శుభమైనటువంటి విషయాలు, మంచి బట్టలు, సమస్త కామ్యములు, అన్ని కోరికలు. మహాప్రయోగములు. మహాప్రయోగాలు అంటే అన్ని ఎక్స్పెరిమెంట్స్ ఏవి చేస్తామో అవి. తర్వాత పిత్రీయ విత్తము అంటే తండ్రి కారణంగా వచ్చేటువంటి వారసత్వం, డబ్బులు. దూర ప్రయాణము. దూరంగా ప్రయాణించడం అనేది 5 భావానికి వస్తుంది. విశేష విచారము అంటే డీప్ గా థింకింగ్ ఏదైతే చేస్తామో. విచారము అంటే విచారించడం అంటే ఇదేదో సాడ్ కాదండి. విచారము అంటే ఆలోచన. విశేష విచారము. స్త్రీపూర్వక విశేష ధనలాభము. స్త్రీ కారణంగా వచ్చేది, పితృ కారణంగా వచ్చేది ఇక్కడే స్త్రీ కారణంగా వచ్చేది. దివ్య వైభవము. వారకాంతా భోగములు.
ఇది పాత కాలంలో చెప్పుకొచ్చారు కాబట్టి ఈ పదాలు కొన్ని మనకి ఈ కాలంలో లేవు అసలు. అది గాంభీర్యము అంటే మనలో ఉండేటువంటి గంభీరత్వము, విశేషత్వము, రహస్యము, వినయము. రహస్యం ఇక్కడ ఉంది, మళ్ళీ 8లోనూ ఉంటుంది. వినయము అక్కడ ఉండేది వేరు, ఇక్కడ ఉండేది వేరు. ఇది మనకు సంబంధించిందే. వినయము, విషయ రచనా బలము, కవిత్వం కూడా ఇక్కడే వస్తుంది. తర్వాత క్షేమము, మన వెల్ బీయింగ్. స్నేహము, మళ్ళీ ఫ్రెండ్షిప్. ప్రబంధములు, కావ్యములు రచించు బలము అంటే రచన. కార్యప్రవేశాదులు అంటే ఏదైనా పనికి ఆరంభించడం, తర్వాత దాన్ని కంప్లీట్ చేయడము. ఉదర సంబంధము అంటే పొట్టకి లేదా మన కడుపుకి సంబంధించినవి. మంత్రోపాసనము అంటే మనం మంత్రాలు ఏమైనా నేర్చుకుంటే దాన్ని ఉపాసన చేసేది ఇక్కడే వస్తుంది. ప్రసన్నతా గుణము, ఇది కూడా మళ్ళీ మనలో ఉన్న గుణాలకే. వైభవము, పైన దివ్య వైభవం కూడా వచ్చింది. అన్నదానము, పుణ్యాపుణ్య విచారము, ఇదంతా మనకి ఎలా ఉంది అని తెలుసుకోవడానికి. మంత్ర జపము, తర్వాత ప్రజ్ఞతో కూడిన దూరాలోచనము, విషన్ అన్నమాట. మనకి ముందు కాలానికి సంబంధించిన విషన్ అది మనలో ఉండాలి. క్రియేటివిటీ ఉంటేనే కదా. ధనార్జనోపాయము అంటే ధనాన్ని ఆర్జించడానికి ఉపాయాలు చూసుకోవడం. మృదంగ వాద్యము, ఇది కూడా ఇక్కడే ఉంది చూడండి. మృదంగం వాయించడం రావాలి అంటే మనకు నేర్పరితనం కావాలి కదా, స్కిల్ కావాలి. అందువల్ల స్కిల్స్ అన్ని ఇక్కడేనండి. గొప్పవారి వలన సంతోష గౌరవములు, దాని తర్వాత పాండిత్యము, పరంపరగా వచ్చు విద్యాబల సంపాదనము, మంత్రస్థానము. ఒక్కసారి ఇవన్నీ మీరు ఆలోచిస్తే దీంట్లో ఈ పంచమ భావంలో ఉన్నటువంటి మనలో నుంచి వచ్చేవన్నీ మీకు గుర్తొస్తాయి. ఇది పంచమ భావం కారకత్వం. ఇది ఏ రాశైనా కావచ్చు, లగ్నం ఏదైనా బట్టి ఏ రాశైనా అవుతుంది మనకి. ఇంకా ముందుకెళ్దాం. షష్టమ భావం, ఇది మనం ఏమనుకున్నాము, ఒక దుస్థానము అనుకున్నాం. ఇది ఆది భౌతికము తర్వాత ఆది దైవికంలో అర్ధ కోణంలో సంబంధించింది. అక్కడ అర్ధ కోణంలో ఆది భౌతికంలో ఏముంది, 2 ఉంది. ఇక్కడ 6, ఆధ్యాత్మికంలో 10. 6 అంటే ఏంటి, వనరుల్ని వాడుకునేందుకు మనం ప్రయత్నం చేసినప్పుడు మన ప్రయత్నం అంతా 6. వనరులు 6, వనరులు 2, మన ప్రయత్నం 6. ప్రయత్నం చేసి వనరుల్ని వాడుకోవడం 10. ఇట్లా ఇంటర్లింక్డ్ అనమాట. 2, 6, 10 అయితే అర్ధకోణం అయిపోతుంది. నేనుండాలి, నా ఆలోచన ఉండాలి, నేను చేయడం మొదలు పెట్టాలి. అందువల్ల 1, 5, 9. 2, 6, 10. 3 నాలో ఉండే కోరికలు, నా శక్తి, నా యొక్క ఆలోచనలు, నా అవసరాలు, వాటిని ఎక్కడ తీర్చుకుంటాను, నా ముందున్న ప్రపంచంలో తీసుకుంటాను కాబట్టి 7. తీర్చుకుంటున్నప్పుడు తీరుతాయి కాబట్టి నాకు లభించేదంతా 11. సో 3, 7, 11 కామకోణం. అలా మనకి 4, 8, 12 కూడా వస్తాయి. ఇప్పుడు షష్టభావ కారకత్వాలు ఏంటివి, మనం ఎప్పుడు ఎదుర్కొనేవన్నమాట. ఛాలెంజెస్, మన లైఫ్లో మనకు ఉండే ఛాలెంజెస్. దేనికి ఛాలెంజెస్, మనం మామూలుగా జీవిస్తూ ఛాలెంజెస్ అనుకోవడానికి వీల్లేదు. మనం జీవించడమే ఒక పెద్ద ఛాలెంజ్. ఇప్పుడు నేను మీ ముందు కూర్చొని ఇలా మాట్లాడుతున్నాను, అంతా బాగానే ఉంది, కానీ అంతా బాగానే ఉంది కదా నేను తప్పకుండా ఉంటానని చెప్పలేం కదా, ఏదైనా కావచ్చు. దాన్ని మనం 6వ భావంగా చెప్తాం. ఎదుర్కోవడానికి మనకి అవసరమయ్యేటువంటి పరిస్థితులు 6వ భావం నుంచి వస్తాయి. సో మనకి 6వ భావంలో ఎవరో ఒకరు మైక్ ఇంకా ఆన్లో ఉంది, వాళ్ళు ఎవరో క్రూజ్ చేసుకోండి, మ్యూట్ చేసుకోండి. షష్టభావ కారకత్వాలు రోగములు, కార్య విఘ్నములు, యుద్ధములు, తగవులు, మేనమామ విషయము, కఫము. ఇదేంటి మేనమామ విషయం వచ్చింది, యుద్ధాలు వచ్చాయని అనుకోకూడదండి. ఇవన్నీ కారకత్వాలు ఇండిపెండెంట్ గా చూడాలి. అన్ని వేరువేరుగా ఒక చోట చెప్పారు ఋషులు, అంతే. మనకి రోగాలు అదో పెద్ద ఛాలెంజ్, పనులకి ఆటంకాలు అదో పెద్ద ఛాలెంజ్, యుద్ధాలు అది ఇంకా పెద్ద ఛాలెంజ్, తగవులు అంటే జగడాలు, తర్వాత మేనమామ విషయము, కఫము, గ్రంథుల వాపు, ఇవన్నీ రోగాలే. తీవ్ర కర్మలు అంటే బాగా సీరియస్గా చేసేటువంటి పనులు, తర్వాత ఉన్మాదము అంటే పిచ్చి లేవడం, స్ఫోటకము ఇలా కాలంలో ఎక్కువగా వచ్చేది, అదొక రోగం. శత్రు బలము అంటే శత్రువులకు ఉండే బలం మనకి ఎప్పుడు పెద్ద ప్రాబ్లమే. విరోధము అంటే మనకి దాన్ని ఏమంటాం, ఇతరులతో మనకు ఉండేటువంటి విరోధము. కుత్సిత బుద్ధి, ఇది కూడా 6 అంటే మన కుటిలత్వం ఉండడం. తర్వాత స్వస్థత అంటే ఆరోగ్యం. మేహ వ్రణములు అంటే బాగా మన శరీరంలో అయ్యే పుళ్ళు అనమాట. అన్నాయాసము అంటే అన్నం తిన్నందువల్ల కలిగే ఆయాసం. చూడండి, అది కూడా మన ఋషులు గమనించి ఉంచారు. మనం ఎక్కడన్నా భోజనం ఎక్కువగానే ఏమంటాం, ఇవాళ అన్నం ఎక్కువైపోయింది అంత అనుకుంటాం కదా, అది 6వ భావంలో ఆ విధంగా మనకు అనిపిస్తుంది అనమాట. రుణము అంటే అప్పులు,
అపవాదము మనకి వచ్చే చెడ్డ పేరు లేదా ఏదో పేరుతో మనకి రావడం అపవాదం. శత్రు భయము, అది శత్రువులతో సంబంధించిందే. సంతోషము, సంతోషం చాలా చోట్ల వచ్చింది. ఇక్కడ కూడా సంతోషం ఎలా వస్తుంది? పరిస్థితుల్ని ఎదుర్కోవడం వల్ల వాటిని సక్సెస్ఫుల్ గా ఎదుర్కొంటే కలిగే సంతోషం 6లో వస్తుంది అనమాట. తర్వాత వాతము అంటే మనకు తెలుసు, ఈ రోగాలలో వాతము, పిత్తము, క్లేశం అంటాం కదా. మనఃక్లేశము, మనసు కలిగే బాధ. విశేష దుఃఖ బాధ. అకాలమందు భోజనము. చూడండి, మనం రోజు అన్నం తింటున్నాం అనుకుంటాం, రోజు టైంకే తింటున్నామా? ఒకసారి తినం, లేట్గా తింటాం ఒక్కో రోజు. ఎందుకు లేట్గా తింటాం? ఆ రోజు ఈ భావానికి సంబంధించిన శక్తి మన మీద ఎక్కువ పనిచేస్తుంది, ప్రభావంలో ఉంటాం. అందువల్ల అకాల భోజనము. విద్యా నష్టము, మనం చదువులో ఏమైనా ఇబ్బంది కలిగితే, అది పరీక్షలు తప్పితే, పరీక్షలే దీంట్లో వచ్చేస్తాయి, ఆ పరీక్షలు తప్పితే మరి ఇదే భావం అవుతుంది. పిండారియాది దోపిడీదారుల భయం. వెనుకటికి ఈ దొంగ ముఠాలని పిండారీలు అనేది, పిండారి అనేది. ఆ పిండారి ఆది దోపిడీదారుల భయము అంటే దొంగల భయం. తర్వాత విశేష శ్రమతో కూడిన లాభము. శూల వ్యాధి, ఇది ఒక రకమైనటువంటి నొప్పుల వ్యాధి. సంకెళ్ళు, స్వయం కర్మచే పొందుట అంటే మనం చేసిన పనుల కారణంగానే మనకి సంకెళ్ళు పడడము. కీర్తిని కాపాడే ప్రయత్నము. మూత్ర వ్యాధి. అతిసారము, అతిసారం అంటే అది అంటాం కదా, ఎక్కువగా మోషన్స్ ఎక్కువగా అయ్యేది అనుకుంటా. రుచుల యందు ద్వేషము. రుచుల యందు ద్వేషం అంటే నాకు ఈ రుచి అస్సలు నచ్చదు అంటాం కదా, అలాంటిది కూడా ఈ భావంలో వస్తుంది. అట్లా ఆ విధంగా మనకు వస్తుంది అనమాట. ఏ రుచి నచ్చదు అంటే మళ్ళీ ఏ గ్రహం, అది గ్రహకారకత్వాలు తెలుసుకోవాలి. దాసత్వము అంటే మనం సర్వెంట్గా ఉండిపోవడము లేదా బానిసత్వం ఉండడము. దొంగతనము, దొంగలు ఇంతకుముందు వచ్చారు. ఆపదలు అంటే మనకి అనుకోకుండా కలిగేటువంటి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు. కారాగారవాసము అంటే జైలుకు పోవడము. సోదరులతో విరోధము, ఇవన్నీ షష్ఠభావ కారకత్వంలో ఉన్నాయి. అందుకోసం షష్ఠభావం అనగానే ఎగ్జామినేషన్స్, పరీక్షలు పాస్ కావడం అన్నీ కాదండి, ఎన్నో ఉన్నాయి దాంట్లో. ఆ ఎన్నో ఉన్నవి మీకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నాను. మీరు ఆలోచించాలి. మీ యొక్క ఆలోచనలో ఈ భావాలకు ఉన్న కారకత్వాల హారిజన్, వాటి విస్తృతత ఎంత ఉందనేది మీరు నేర్చుకోవాలి, అర్థం చేసుకోవాలి. ఇక సప్తమ భావం ఏంటి? మనకి ఆది దైవికంలో సప్తమ భావం కళత్ర భావం అంట. కళత్రము అంటే మనకి పార్ట్నర్ అని అర్థం. వెనకటికి కుటుంబ వ్యవస్థలో ఒక ఇంటికి పార్ట్నర్ ఎవరు వచ్చేవాళ్ళు అంటే భర్తకి భార్య వచ్చేది, భార్యకి భర్త వచ్చేది. మిగతా వాళ్ళంతా ఇంటి సభ్యులే ఉంటారు. సోదరులు కానీ, తల్లి కానీ, తండ్రి కానీ, తాత కానీ ఉంటారు కదా. సో ఆ కారణంగా దీన్ని కళత్ర భావం అన్నారు. కళత్ర భావం చెప్పడంలో వాళ్ళు పార్ట్నర్షిప్నే సూచించారు, మనకి భాగస్వామ్యం. ఆ కాలంలో భాగస్వామ్యం అంటే అంత అర్థమయ్యేది కాదు, అందువల్ల కళత్ర భావం చెప్పారు. ఈ కాలంలో మనం కళత్ర భావం అంటే భాగస్వామ్యము అనుకోవాలి. మనం వేరే వ్యక్తులతో మన ఇంట్లో కానీ బయట కానీ మొత్తం జీవితంలో ఎదుటి వారిని ఫేస్ చేయడం అనేది సప్తమ భావం. అందువల్ల ఇప్పుడు మీ అందరూ నేను ఎదురెదురుగా ఉన్నాం అనుకుంటే నేను చెప్పడం, మీరు వినడం. ఈ చెప్పడం వినడంలో మీరు నేను మన సప్తమ భావం బాగుంటేనే చేస్తాం. అది ఏం చేస్తాం, దేని గురించి అనేది మళ్ళీ 5వ భావం వేరే, విద్య గురించి వేరే, మనకు ఉండే వసతుల గురించి వేరే, 4 అట్లా అన్ని మారిపోతాయి. కానీ సప్తమ భావం అంటే మన జీవితంలో మనము ఎదుర్కోవడం 6 అయితే, ఎదుర్కొనే వాళ్ళు, ఎదుర్కొనే సంగతి, ఎదుర్కొనే చోటు ఇది 7వ భావం అవుతుంది. సో అందువల్ల వివాహాలు, ముఖ్యంగా భార్య భర్త వస్తుంది, భర్తకి భార్య, భార్యకి భర్త. వ్యభిచారములు, ఇది ఆ కాలంలో ఉండేది కాబట్టి పెట్టారు. కాముకత్వము, ఇది కూడా ఎక్కువ ఆ టైమే, కానీ ఈ టైంలో కూడా మనకి చూసుకోవాలి బాగా. ఈ కాముకత్వం అనగానే కేవలం ఒక విషయం, 2 విషయాలే కాదండి. దేని విషయం మీదైనా ఎక్కువగా ఎక్సెంట్రిక్ ఉన్నట్టయితే అది సప్తమ భావం యొక్క వీక్నెస్ అవుతుంది. జయము, జయం మనం ఎదుటి వాళ్ళ మీద చేస్తాం కాబట్టి జయము. అంగనా నష్టము అంటే భార్య చనిపోవడం. అంగనా నష్టము అంటే భార్య, అంగన అంటే స్త్రీ, అంగనా నష్టము. ఇదంతా వాళ్ళప్పుడు ఏదో వాళ్ళకి తోచిన వర్డ్స్ అన్ని పెట్టుకుంటూ వచ్చారు, అన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చారు, రిపిటేషన్ కూడా ఉంటాయి. ద్వేషము, ఈ ద్వేషం అనేది రాగద్వేషాలు అంటాం. ద్వేషం ఎట్లా వస్తుందండి? ఎదుటివాడి మీదనే వస్తుంది ద్వేషం, మన మీద మనకి ద్వేషం రాదు. ఎదుటి వాళ్ళు వచ్చిందంటే 7వ భావం వచ్చేస్తుంది. అందువల్ల ఎదుటి ప్రపంచం 7, అందుకే నేను అంటాను ముందున్న ప్రపంచం 7 ఎప్పుడైనా. సో ఆ దాంట్లో ఉండేవన్నీ వచ్చేస్తాయి. మన అద్దంలో మనల్ని మనం చూసుకుంటామే, అది కూడా 7, 7, 1 కలిస్తేనే సమసప్తకం అంటాం, సమసప్తకం. సో ద్వేషము. మార్గము అంటే తోవ, దారి, అది ప్రపంచంలో ఉంటుంది కాబట్టి. పొరపాటు, మనం పొరపాటు ఎప్పుడు చేస్తాము?
ఏదో విషయంలో మనం ముందున్న ప్రపంచంలోనే చేస్తాం, మనకి మనం ఏం చేయం, చేస్తే 4 ఖర్చుకుంటాం అయిపోద్ది. ఆ విధంగా పొరపాటు. సుగంధ బలము అంటే మంచి వాసనకు ఉండేటువంటి బలము. గీతాదులందు ఆసక్తి. గీతాదులు అంటే భగవద్గీత అట్లాంటి వాటి యందు ఆసక్తి. పుష్పములు, ఇది మళ్ళీ మంత్రశక్తి కాదు. గీతాదులందు ఆసక్తి అంటే సొసైటీలో నాకుండే ఇంట్రెస్ట్. ఇవాళ రేపు అన్ని ఆసక్తి అయింది కదా, మన విద్యార్థులందరికీ జ్యోతిషం అంటే చాలా ఆసక్తి. ఎక్కడ క్లాసులు ఉంటే అక్కడికి పోతాం మనం. ఆ విధంగా అది ఆసక్తి అనమాట. అది 7వ భావం, అదేం విద్యకు సంబంధించిన భావం కాదు. గీతాదులందు ఆసక్తి. పుష్పములు, పువ్వులు. మృష్టాన్న పానీయములు. మృష్టాన్నము అంటే మంచి భోజనం, ఇంకటికి పెరుగుతో తినేది అర్థం, కానీ మృష్టాన్నము అంటే మంచి భోజనం, పానీయాలు. తాంబూలము, ప్రయాణము, దాని భంగము, పెరుగు, మరపు, ఏమరుపాటు, వస్త్రములు, ఆగమములు. ఆగమములు అంటే దేవాలయ సంబంధ విషయాలు. రేతస్సు అంటే ఇది మనిషిలో ఉండేటువంటి ఆ శక్తి, రీప్రొడక్షన్ కెపాసిటీ. భర్త, దాంపత్య పవిత్రత. దీంట్లో దాంపత్య పవిత్రత అనగానే అపవిత్రత కూడా ఇక్కడేనండి. దాంపత్యంలో అటు ఏదైనా ఇక్కడే మళ్ళా. ద్వికళత్రాది యోగములు అంటే 2వ కళత్రం ఉండేటువంటి యోగం ఏదైనా ఉంటే ఇక్కడే వస్తుంది. అంగము. అంగము అంటే మనకు అవయవాలు. మూత్రము, గుదస్థానము, ఇదంతా మన ఆ మెడికల్ ఆస్ట్రాలజీలో వస్తుంది, మన శరీరంలో ఉన్న అంగాలు. వ్యాపారాది కృషులు. కృషి అంటే వ్యవసాయం అనుకున్నాం, కానీ ఇక్కడ వ్యాపారం లాంటి వ్యవసాయం ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ వస్తుంది, 7లో వస్తుంది. ఎందుకు? ఎదుటి ప్రపంచంలో చేస్తాం. కృషి ఏంటి? మనం స్వయంగా భూమి మీద చేస్తాం. అక్కడ ఎదుటి ప్రపంచంలోనే చేస్తాం, కానీ అక్కడ మనం చేస్తాం, ఎవరు ఉండరు మనకి. సో ఆ విధంగా ఇక్కడ వ్యాపారం ఇక్కడ వస్తుంది అనమాట. పాలు మొదలగు మధుర రసములు, ఇవి ఇక్కడ 7లో ఇచ్చారు. పప్పు, నెయ్యి మొదలగు వాటితో భోజనము. దానాదులు, దానం చేయడం. శౌర్యము, మంచి మనకు ఉండేటువంటి దాన్ని ఏమంటాం, శౌర్యం, శూరత్వము, మనకు ఉండేటువంటి ఎబిలిటీ అనమాట. పిరికితనము, దానికి ఆపోజిట్ ఇది. శత్రు విజయము, శత్రువుని జయిస్తాం, 7లోనే జయిస్తాం. 6 బాగుంటే 7 కూడా విజయం వస్తుంది. ఇతర స్థానములందు ధనప్రాప్తి. వాదనా బలము, దాంపత్య సుఖము, దత్తపుత్ర యోగం. కొందరికి పంచమంలో సంతానం లేదు, కానీ ఇక్కడ సప్తమంలో బాగా సంతానానికి సంబంధించిందంటే వాళ్ళు దత్తత తీసుకుంటారు, దత్తపుత్రులు అవుతారు అనమాట. నెయ్యి, పెరుగు, వెన్న మొదలగు రస పదార్థములు. స్వదేశము, అన్యదేశ గమనాదులు. భార్య, మన్మథ సంబంధ రహస్యములు. దొంగతనం అంటే ఇన్విజిబుల్ అంటారు కదా, HIV అట్లాంటి డిసీజెస్ ఉంటాయి, అలాంటివన్నీ కూడా మనకి 7లో వస్తాయి. ఇవి అగైన్ మళ్ళీ ఇవి మాత్రమే కాదండి, వీటి ఆధారంగా మన జీవితంలో మనకు ఉండేవన్నీ మనం అర్థం చేసుకోవాలి. అందుకోసం తర్వాత 8వ భావం, దీన్ని రంధ్రభావం అని కూడా అంటారు. 8వ భావం ఏంటి? మనకేది తెలియదో, జరుగుతున్నది ఏదో, ఎందుకు జరిగిందో తెలియనిదంతా 8లో వస్తుంది. ఇది ఒక నెగిటివ్ భావం. అంతా అయిపోతుంది, ఎందుకైందో తెలియదు. ఆ అన్ఎక్స్పెక్టెడ్ అంటాం దాన్ని. మనకి ఎందుకైందో తెలియదు, అకస్మాత్తుగా కావడం కానీ తెలియకుండా కావడం కానీ 8లో వస్తుంది. ఈరోజు ఏం జరిగింది? మనం ఏం అనుకోలేదు, అన్నీ బాగానే ఉన్నాయి అనుకున్నాం, కానీ మనం ఒక 17 నిమిషాలు లేట్గా క్లాస్ మొదలు పెట్టాం. అప్పుడు మన 8వ భావం యాక్టివేట్ అయిపోయింది అందరికీ. ఈరోజు ఆయుర్దాయము. ఆయుర్దాయం ఎందుకన్నారు? ఆయువు అనేది ఎంత ఉందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. అందువల్ల ఆయుర్దాయం 8వ భావంలో మొట్టమొదటి. తర్వాత సౌఖ్యము, ఇక్కడ కూడా సుఖం ఉంది. సౌఖ్యం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది అనుకోకుండా దొరకచ్చు. పరాభవము, దాంతోపాటు అవమానం కలగడం కూడా. మృతధనము. మృతధనము అంటే చనిపోయిన వారి నుంచి వచ్చే సంపద. వాళ్ళు ఎవరైనా కావచ్చు, చనిపోయిన వాళ్ళ దగ్గర నుంచి అనుకోకుండా మనకి వస్తుంది అన్నమాట. విచారము అంటే మనం ఆలోచించడం, ఆలోచించడంలో మనకి ఎక్కువగా దుఃఖ సంబంధంగా, కష్ట సంబంధంగా జరిగేటువంటి విచారము. దిగులు, దానికి సంబంధించింది. ముఖము. ముఖము అంటే మన ముఖమే. మన ముఖం 2 దాంట్లో కూడా ఉంటుంది, కానీ ఇక్కడ ఈ ముఖం ఏంటి? ప్రజలకు చూపించే ముఖం, జనాలకు చూపించవలసిన ముఖం, అంటే ఒక రకంగా పరువు లాంటిది. చావు, మారణ కారణము, కలహములు, మేహరోగములు. 6లో రోగాలు ఉన్నాయి, కానీ 8లో కూడా రోగాలు వచ్చాయి. ఆపదలు, సోదరులు. సోదరులు 3లో ఉన్నారు, 8లో కూడా ఉన్నారు. శత్రువులు 6లో కూడా ఉంటారు, 8లోనూ ఉన్నారు. కళత్ర పీడ అంటే భర్తకి భార్య ద్వారా, భార్యకి భర్త ద్వారా పీడ ఉండడం, అంటే వాళ్ళ కారణంగా వాళ్ళు లేకపోవడం, అట్లాంటి ఏదో కావడం. శత్రు కలాపములు అంటే శత్రువుల యొక్క అన్ని పనులు.
వాళ్ళు చేసే పనులు. కొండలు, కోటలు మొదలగు చోట్ల అందలి నివాసములు. కొండల్లో ఉండడం, కోటల్లో ఉండడం అంటే అదేదో సుఖం కాదు. 4వ నంబర్ కాదు. అది 4వ భావం కాదు. అది అష్టమ భావం నుంచి వస్తుందనమాట. విచారములతో నిండిపోవుట అంటే బాగా ఇబ్బందుల్లో ఎప్పుడు ఫీలింగ్ అవ్వడం. రాజదండనము అంటే మనకి రాజు ద్వారా శిక్ష. భయము, భయం ఎప్పుడూ ఎలాగో ఉంటూనే ఉంటుంది. ద్రవ్యనాశనము అంటే మన దగ్గర ఉన్న ద్రవ్యం పోవడం. తెలియని మిత్రుల వలన ధనము రాబడి. తెలియని మిత్రుల ద్వారా ధనం వస్తుందట. స్థిరమగు ధనము, మన దగ్గర చాలా చాలా స్థిరంగా ధనం ఉందంటే అది 8వ భావం బాగుండాలి. 8వ భావం అనగానే ఏదో మరణం కాదండి. ఇలా ఎన్నో ఉంటాయి. దుర్మార్గములో నడుచు మనుషులతో సంబంధములు. మనం అనుకోకుండా ఫ్రెండ్షిప్ లో ఇంకో దగ్గరికి పోతాం. వాళ్ళంతా మంచోళ్ళు గారని తెలుస్తుంది. అదంతా 8వ భావం. పాపము, పాపము అంటే ఏంటి? మరొక వేరే వ్యక్తులని, మనం కాకుండా వేరే వ్యక్తుల్ని మ్యూట్ చేసుకోండి. మనం కాకుండా వేరే వ్యక్తుల్ని, వేరే జీవుల్ని మనం హింసించడం పాపము. జీవన వ్యధ అంటే మనం జీవిస్తున్నందుకు, కష్టపడుతున్నందుకు కష్టభావన. అంగహీనత్వము అంటే ఏవైనా అవయవాలు లేకపోవడము. శిరచ్ఛేదనము, ఇది కూడా ఒక శిక్ష కదా, అలాంటి శిక్ష, అది 8వ భావం. ఉగ్రకర్మ, ఉగ్రకర్మ నరసింహమూర్తి గారు మీరు మ్యూట్ చేసుకోండి. ఉగ్రకర్మ, దుఃఖము, మనోబలము, దారుణ క్రియాకలాపములు, వాటి యత్నములు, యుద్ధము, విశేష మనక్లేశములు, ఎడతెగని ఆలోచనలు. ఎడతెగని ఆలోచనలు మనకు అప్పుడప్పుడు మనకు వస్తుంటాయి. నిజానికి వాటి వల్ల మనకి ఏమీ లాభం ఉండదు, మనం ఏమి చెయ్యం, కానీ మనలో మాత్రం బోల్డ్ అనే ఆలోచనలు వస్తుంటాయి. అలాంటి ఆలోచనలు రావడం కూడా 8వ భావం యొక్క యాక్టివిటీ. నరసింహమూర్తి మీరు మ్యూట్ చేసుకోండి. తర్వాత 9వ భావం, నవమ భావం. మీకు మ్యూట్ చేసుకోవడం రాకపోతే మళ్ళీ జాయిన్ అవ్వండి. దానము, ధర్మము, దివ్యమగు పుణ్యతీర్థ యోగము. నవమ భావం ఏంటి? ఆధ్యాత్మికంలో మొదటిది ధర్మం, ధర్మ కోణంలో 3వది. అదేంటి మనకి? దానము, ధర్మము, దివ్యమగు పుణ్యతీర్థ యోగము, పుణ్యక్షేత్ర నివాసము, తపస్సు, గురువులు మొదలగు వారి యందు విశేష భక్తి. ఇవన్నీ మీరు ఆలోచిస్తే దేనికి సంబంధించినవి అంటే మంచి కార్యాలకు సంబంధించిన విషయాలుగా దీంట్లో వస్తాయి. అందువల్ల దీన్ని భాగ్యస్థానం అంటారు. 9వ భావాన్ని భాగ్యస్థానము అంటారు. నరసింహమూర్తి గారు మీది ఆన్ ఉండడం వల్ల నాకు డిస్టర్బెన్స్ ఎక్కువ వస్తుంది. మ్యూట్ చేసుకోండి. అమ్మా మీరు తీసేశారు ఎందుకు? మనకి 9వ భావము చాలా ముఖ్యమైన భావం. ఎందుకు? ధర్మ కోణం. దాని తర్వాత ఆది భౌతిక, ఆది దైవిక, ఆధ్యాత్మికలో మొదటి భావం. దీంట్లో దానము, ధర్మము, దివ్యమగు పుణ్యతీర్థ యోగము, పుణ్యక్షేత్ర నివాసము, తపస్సు. 5లో మనకి మంత్రాలోచనము, మంత్ర దీక్ష అవన్నీ ఉన్నాయి. ఇక్కడ తపస్సు చేయడం అనమాట, యాక్చువల్గా చేయడం ఇది. ఎందుకంటే ఇది చేసే పనుల్లో ఉంది కదా, అందువల్ల. గురువులు మొదలగు వారి యందు విశేష భక్తి. ఔషధ విధులు, ఔషధ విధులు అంటే ఏంటి? మెడిసిన్స్ ఎట్లా తీసుకోవాలి, ఎట్లా చేయాలి, ఎట్లా వాడుకోవాలి అనే జ్ఞానం. ఆచారము, ఆచారం అంటే మనకి తెలిసి మన పూర్వీకులు చేసినట్టుగా మనం చేయడం. దీని అర్థం వాళ్ళు చెప్పింది మూఢంగా చేయమని కాదు, వాళ్ళు చేసిన మంచి మంచి ఆచారాలు మనం కూడా పాటించడం. చిత్తశుద్ధి, చిత్తశుద్ధి చాలా ముఖ్యమైనది. మన అన్నింటిలోనూ చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి అంటే మనం తెలుసు కదా, మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము 4 అంతఃకరణాలు. అవి ఆత్మకి దగ్గరగా ఉంటాయి. అక్కడ చిత్తము శుద్ధిగా ఉండాలి. ఈ చిత్తము అనేదే మనకి ఈ భావంలో నుంచి మనకు పూర్వజన్మ వాసనలను తీసుకెళ్తుంది. ఈ జన్మలో చిత్తశుద్ధి లేకపోతే వచ్చే జన్మలో ఈ చిత్తంలో ఉన్నవి కొన్ని వాసనలుగా వస్తాయి. అందువల్ల చిత్తశుద్ధి చాలా ముఖ్యమైనది. దేవత ఆరాధనము, విద్య, పరిశ్రమలు, ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఇండస్ట్రీలు పెట్టిన వాళ్ళంతా మనకి 9వ భావంలో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎంత కమర్షియల్ అయినా ఈ విషయం ఉంటేనే వాడు కమర్షియల్ అవుతాడు. అది కమర్షియల్ అవడానికి మళ్ళీ వేరే కారణాలు. వైభవ యోగములు, పుణ్యం ఉంటేనే కదా బాగా. మనం అంటాం కదా, అబ్బా ఆయనకేది చాలా పుణ్యం చేసుకున్నాడు, బాగా వచ్చిందంట. ఆ పుణ్యం చేసుకున్నాడు అనేది 9వ భావంలో ఉందన్నమాట. నీతి బలము అంటే మారల్ స్ట్రెంగ్త్. ప్రతాపము
మంచి కథాజ్ఞానము. ఈ కథాజ్ఞానం 5లో కూడా వచ్చింది. మంచి కథాజ్ఞానం అంటే మంచి కథలు చెప్పగలగడం. యాత్రలు, అభిషేకాది క్రియాకలాపములు, ఇవన్నీ మినిమం ఆ కాలంలో అనిగా గుర్తుపెట్టుకోవాలి. దానికి సంబంధించి ఇప్పుడు మనం అన్వయం చేసుకోవాలి. అభిషేకాది క్రియాకలాపాలు అంటే సమాజంలో మంచిగా, మన కోసం మంచిగా, అందరి కోసం మంచిగా చేసే పనులు అనుకోవాలి. దేవుళ్ళని పూజించడము దాంట్లో వచ్చేస్తుంది. తర్వాత పుష్టి అంటే మనలో ఉండేటువంటి బలం పెంచుకోవడం. సజ్జన సహవాసము, మనం అంటాం కదా, ఓ ఆయనకి ఇది పుష్టిగా ఉన్నాడు అంటాం. పుష్టిగా ఉన్నాడంటే అర్థం ఏంది? కంఫర్టబుల్గా, అబండెంట్గా ఉన్నాడని అర్థం. సజ్జన సహవాసము. శుభము. పితృవిక్షయము. పితృవిక్షయము అంటే పితృనికి సంబంధించినటువంటిది ఏది జరిగినా అదే. పుత్రికా పుత్ర బలము. ఇక్కడ పుత్రికా పుత్రుడు అంటే దౌహిత్రుడు అంట, లేదా పుత్రికలు వేరు పుత్రులు వేరు, వాళ్ళ బలం. సో 5కి ఇది మళ్ళీ 5 కాబట్టి ఆ పుత్రికా పుత్ర బలం అనేది దీంట్లో వస్తుంది. అష్టైశ్వర్యములు చూడండి, ఇక్కడ వచ్చాయి అష్టైశ్వర్యాలు. మనకి 4లో కూడా ఉంటాయి అవి. ఏనుగులు, గుర్రములు, ఎద్దులు మొదలగు పశు సంపద. ఇప్పుడు ఇవన్నీ పెట్టుకుంటే మనకి పెద్ద హెడేక్, ఇవేం అక్కర్లేదు. కానీ అలాంటి కంఫర్ట్స్ ఉండడం ఇక్కడ మళ్ళీ 9లోనే మనకు ఉంటాయి. ఎందుకంటే మనం పెట్టి పుట్టాలంటాం కదా, ఆ పెట్టి పుట్టడం అంటే ఇదనమాట. పట్టాభిషేకాదులు. పట్టాభిషేకం కావడం అంటే పెద్ద పుణ్యం ఉంటేనే కదా. ఆలయ నిర్మాణము. ఆలయాలు నిర్మించాలన్నా కూడా మనకి పూర్వపుణ్యం ఉండాలి, పూర్వ భాగ్యం ఉండాలి. అందువల్ల ఆలయ నిర్మాణము ఇవాళ రేపు చాలా మందికి ఉంటుంది. ఇది మనం బాగా కావాలంటే డొనేషన్ ఇచ్చేస్తాం, ఆలయ నిర్మాణం చేస్తాం. అంటే కలియుగంలో ముఖ్యంగా ఈ టైంలో ఇదే అడ్వాంటేజ్. మనకి అనుకోకుండా కొన్ని మంచి పనులు మనం చేస్తుంటాం, ఆ పుణ్యాన్ని కంటిన్యూ చేస్తాం అన్నమాట. అలా అగ్రహార స్థాపనము. అగ్రహార స్థాపనం అంటే వెనుకటికి ఈ మనుషులందరూ వేరువేరుగా అడవుల్లో జీవించే వాళ్లకు ఒక వసతులతోని మంచి నివాసం కోసం ఒక ఊరిని క్రియేట్ చేయడం. అగ్రహారము అంటే ఒక ఊరు అన్నమాట. ఊరిని క్రియేట్ చేయడం. చేయడానికి సుధీర్ అనేవాళ్ళు దయచేసి చెక్ ద్వారా అయ్యా మీరు సుధీర్ గారు పేరుగా మాట్లాడమంటే చెప్తాను. ಇವಾಗ ಅಕೌಂಟಾಗ ಹಾಕಿ ನಮ್ಮದು ಹಾಕಿದ್ರಿಂದ ಏನಾಗ್ತಂದ್ರೆ ಈಸಿಯಾಗಿ యాక్సెస్ ಮಾಡಬಹುದು. ఇవాళ ఒకసారి మీరు గురువు గారు మీరే ఆఫ్ చేసి ఓపెన్ చేసుకోమని అందరినీ. సరే, హోస్ట్ మ్యూట్ చేయొచ్చు అండి. హోస్ట్ ఎవరున్నారు వాళ్ళు మ్యూట్ చేయొచ్చు. సో మనకి 9వ భావంలో ఈ కొన్ని సంపదలు అంటే మనం అనుభవించడం, మన హాయిగా అనుభవించేవన్నీ దీంట్లో వస్తాయి. తర్వాత అగ్రహార స్థాపన అని చెప్పుకున్నాం, ఒక ఊరినే క్రియేట్ చేయడం. తర్వాత వేద మంత్రార్థ సంబంధ యజ్ఞ యాగాది క్రతు తంత్ర నిర్వహణము. అంటే ఈ ప్రకృతి కోసం నాలెడ్జ్ని ఉపయోగించి మనం చేసేవన్నీ వస్తాయి. ఈ రోజుల్లో వేద మంత్రాలు చదివేవాడు లేడు, దానికి సంబంధించిన యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు లేరు. కానీ మరి 9వ భావంలో ఏమొస్తుంది అంటే సమాజం కోసం మన విద్యను ఉపయోగించి చేసేటువంటి క్రతు తంత్ర నిర్వహణాలన్నీ వస్తాయి. ఆ విధంగా ఇప్పుడు మనకి మూన్ ల్యాండింగ్ చేశారు శాస్త్రవేత్తలు. వాళ్ళు ఎలా చేశారు? వాళ్ళు 9వ భావం కారణంగానే చేశారు. ఎందుకంటే వాళ్ళు సమాజం కొరకు ఒక మంచితనం ఉన్న విజ్ఞానాన్ని వాడుకుని చెయ్యాలి కాబట్టి. సో అలా వాళ్ళు నిర్వహించారు. అది 9th భావం వల్లే అవుతుందన్నమాట. ధన నిక్షేపము అంటే ధనాలన్నీ నిధి నిక్షేపాలు అంటాం కదా, ధన నిక్షేపం ఉంటే పాతిపెట్టిన ధనం దొరకడం. దాని తర్వాత దశమ భావ కారకత్వం. ఇది చాలా ముఖ్యమైనటువంటి భావం. మనకి అర్ధకోణంలో చివరిది. దాని తర్వాత మనకి ఇది భావచక్ర నిర్మాణంలో దీన్ని మళ్ళీ మనం ఆధారం చేసుకుంటాం. భావచక్ర నిర్మాణంలో భావానికి ఉండే ప్రమాణం తెలుసుకోవడానికి అన్ని భావాలు సమానంగా ఉండవు కాబట్టి జన్మలగ్నాన్ని దశమ భావాన్ని రెండింటిని ముందు క్యాలిక్యులేట్ చేస్తాం. అలా మనకి దీన్ని మామూలుగా ఎంసి అంటారు. లగ్నాన్ని అసెండెంట్ అంటే ఇది ఎంసి అంటారు, అంటే మన పైన తలపైన ఉండేది. దాని కింద ఉండే 4ను ఐసి అంటారు. అది లాటిన్ వర్డ్ అదేదో ఉందనుకోండి, అవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. కానీ ఎంసి ఐసి అంటారు. వెనుక ఉన్నదాన్ని మనకి అసెండెంట్ అంటారు, వెనుక ఉన్నదాన్ని డిసెండెంట్ అంటారు, అది దిగిపోతుంది. సో ఈ విధంగా 4గిట్లో ఇది కేంద్రంలో ఇది ఒకటి అనమాట.
సో దీంట్లో ఏముంటాయి, మనం మన జీవితంలో జీవించడానికి ఏ పనులు చేస్తామో ఆ పనులన్నీ చెయ్యడం అనేది ఇక్కడ ఉంటుంది. పనులు చెయ్యడం మాత్రమే. ఈ పనులు చేయడానికి ఆలోచనలు 5 నుంచి వస్తాయి. ఈ పనులు చేయడానికి వసతులు 2 నుంచి వస్తాయి, వనరులు. అది 6 ద్వారా మనం చేస్తాము. దీన్ని చేయడానికి కావలసిన కోరికలు 3 నుంచి 7 ద్వారా వస్తాయి. మనం జీవించడానికి కావలసిన వసతులు, సౌకర్యాలు 4 నుంచి, అవి వాడుకుంటే ఏమవుతుందో 8 నుంచి ఇక్కడ వస్తాయి. సో ఈ విధంగా మనకి అన్ని భావాలతో సంబంధం అన్ని భావాలకు ఉంటుంది. ఈ కేంద్రాలకి ముఖ్యంగా ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఇక్కడ వాణిజ్యం అంటే కామర్స్, వ్యాపారం చేయడం. రాజపూజ్యత్వము అంటే మంచి రాజులు మనల్ని పూజించే విధంగా మనం ఉండగలగడం. అట్లా పనులు చేస్తున్నప్పుడే కదా ఉండేది. ఆ కాలంలో గుర్రపు స్వారీ కూడా దీంట్లోనే పెట్టారు. మల్ల యుద్ధ బలము దీంట్లోనే పెట్టారు. రాజకీయ వ్యవహారాలు, ఇవాళ రేపు మనం బ్రహ్మాండంగా దీన్ని లాగేస్తున్నాం. దాన ధర్మములు చూడండి, దాన ధర్మములు 10లో ఉంటాయి. మనం అనుకుంటాం ఇంకా దాన ధర్మం చేసినట్టు భాగ్యం అంటే, భాగ్యం వేరు. భాగ్యంలో పొందుతాడు, దశమంలో ఇస్తాడు. అది ఇస్తాడనమాట. ఇంకా దాని ముందు బ్యాలెన్స్ కోసం ఇస్తాడు, అడ్వాన్స్ పేమెంట్ ఇదంతా. కృషి అంటే వ్యవసాయము. వైద్యము అంటే డాక్టర్గా వృత్తి చేయడము. కీర్తి 1లోనూ ఉండింది, 5లోనూ ఉండింది, 9లోనూ ఉంటుంది. కీర్తి కలగడం, కీర్తి రావడం, చేసే పనుల కారణంగా వచ్చే కీర్తి. నిధి నిక్షేపాలు కూడా ఇక్కడే పెట్టారు. యజ్ఞ యాగాదులు, యజ్ఞం చేయడం, యాగం చేయడము. గౌరవము, గురు పూజ, యంత్ర మంత్రములు. జననీ విషయం, తల్లి విషయం అన్న. ఇక్కడ కన్న తల్లి విషయం కూడా 10లో ఉంది చూడండి. మనం ఎంతసేపటికి తల్లి అనగానే 4కి వెళ్ళిపోతాం, కానీ ఆ తల్లికి సంబంధించిన జననీ విషయం వల్ల 10లో ఉంది. విశేష పుణ్య కార్యములు అంటే మనం ఏమైనా విశేషంగా పుణ్యకార్యాలు చేస్తే అది 10వ భావం నుంచి వస్తుంది. ఔషధ ప్రయోగ కుశలత్వము అంటే ఔషధాలు వాడడంలో మనకు ఉన్నటువంటి దాని ఏమంటాం స్కిల్, కుశలత్వం, దాంట్లో ఉండేటువంటి ప్రత్యేకమైన మనకు ఉండేటువంటి అవేర్నెస్ అనమాట. అది మనకి వైద్యంలో కూడా వస్తుంది. ఉన్నత స్థాన బలము, ఉన్నత అంటే పైన, ఉన్నతమైనటువంటి స్థాన బలము అంటే మనం ఉన్న చోట మనకి బలం బాగా ఉంటుంది. మంత్రసిద్ధి వైభవం అది మంత్రసిద్ధి కాదు, మంత్రసిద్ధి అక్కడ 5లో ఉంది. ఇక్కడ దాని యొక్క ఫలితం మనం పొందుతాం. దత్తపుత్ర యోగము, ఇక్కడ కూడా దత్తపుత్రులు ఉంటే దీంట్లో వస్తుంది. అధికారకము అంటే మనం ఏదైనా నిర్వహించడానికి మనకు ఉండేటువంటి అవకాశాలు. అధికారము అంటే సంస్కృతంలో అవకాశము అండి. అధికారము అంటే అవకాశము, మనం మాత్రమే చేసుకుంటాం. సన్మార్గ గమనము అంటే మంచి మార్గంలో పోవడం. ఉత్తమ జీవనము అంటే క్వాలిటీ లివింగ్ అనమాట. మనకి క్వాలిటీ లివింగ్ 10లో ఉంటుంది. రాజసమానులు, రాజవరుల చేత సన్మానింపబడుట అంటే మనం వేరే సమాజంలో మంచి పేరు తెచ్చుకోవడం, వాళ్ళతో మనం చేసుకోవడం. శిక్ష మొదలగునవియును. ముద్రికా యోగము, నిగ్రహ బలము. శిక్ష మొదలైనవి అంటే సన్మానింపబడట, శిక్షించబడట 2. తర్వాత ముద్రికా యోగము. మరి ముద్రికా యోగము అంటే ఇదేదో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. నిగ్రహ బలము, మనం కంట్రోల్ చేసుకునేటువంటి శక్తి. ఇవన్నీ కూడా 10వ భావంలో మనకు ఉంటాయి. 10వ భావం అనగానే ఉద్యోగం అనుకోకూడదండి. 10వ భావము రాజ్యభావం, 10వ భావము కర్మభావము. దీనికి ఎవరు కారకులు, భావకారకులు ఎవరు అంటే శని, సూర్యుడు, కుజుడు. శని అంటే పని చేయడానికి కావాల్సిన శక్తి, కుజుడు అంటే శక్తి ఇట్సెల్ఫ్, పని చేసేవాడు ఎవరు అంటే సూర్యుడు, మన ఆత్మకారకుడు కాబట్టి. సో ఈ విధంగా ఆ 3 శక్తుల కారణంగా మనం దశమ భావాన్ని ముందుకు తీసుకెళ్తాం, మనం అనుభవిస్తాం. ఇది దశమ భావాధిపతితో సహా కలిపి ఏకాదశ భావకారకత్వాలు. ఏకాదశం అంటే ఏంటి? 11. 11వ భావం పేరేంటి? లాభభావము. లాభము అంటే ఏంటి? మనం అమ్మడం కొనడం చేస్తే వచ్చిన లాభం లాంటిది కాదు. లబ్ధి అని సంస్కృతంలో ఒక పదం ఉంది, అంటే లభించునది. ఆ లభించునది అనే దానికి ఏకాదశ భావం తీసుకున్నారు. అది లాభం అయినాక. లాభం అనగానే మనకేదో వచ్చేస్తుంది, మనం ఏం చేయకుండా వచ్చేస్తుందని కాదు, మనకి పొందునది. మనం ఎట్లా పొందుతాం? ఇది చేయడం ద్వారా పొందాం, అంటే 10 ద్వారా పొందునది. 10 ఎవరు చేస్తారు? 9 చేస్తారు, అతను జాతకుడు. అందువల్ల 9, 10, 11 ఇలా ఇంటర్లింక్ ఉంటాయి. ఈ 9 ఎలా చేస్తాడు? 5 ద్వారా ఆలోచించి, 1 ద్వారా తన శరీరంతో,
2ని వనరుల్ని ఉపయోగించుకొని, 6 ఉపయోగించుకోవడానికి కావాల్సిన పరిస్థితుల్ని ఎదుర్కొని, 3 తన అవసరాల కోసం, 4 తనకున్నటువంటి అన్ని వసతులు, అన్ని సౌకర్యాలను, టూల్స్ని అన్ని వాడుకోవడం, 8 రిజల్ట్ ఏమైనా సరే తప్పదని చెప్పేసుకో వాడుకోవడం, 7 నా ముందున్న ప్రపంచంలో వాడుకోవడం. ఇవన్నీ చేస్తే, ఈ 9 చేస్తే, 10 చేస్తే, 9 10 చేస్తే 11 మనకి లభిస్తుంది. అంటే లభించున్నది, మనము జీవించిన కారణంగా లభించున్నది మనకి 11. జీవించడం కారణంగా అన్ని మనం ఇంతవరకు జీవించినందుకు మనం పొందేది 11. సో పొందునది 11. పొందునదే కానీ లాభం కాదు. మనం అనుకునే లాభం ఎక్కడ ఉందంటే 8లో ఉంది. మనం కావాలని కోరుకున్నది జరిగితే 8 మంచిగా ఉన్నది. మనం కావాలని కోరుకున్నది జరగకుండా మనకి నిరాశ నిస్పృహ కలిగిస్తే 8 బాగులేనట్టు. కానీ 11 బాగుంటే మనం కావాలనుకున్నది దొరకదు, మనం ఏది చేసినా దొరుకుతుంది. ఆ దొరికేది మనకు అవసరమో కాదో తెలియదు. అదేవిధంగా మనం ఏది చేసినా దొరక్కపోవడం అనేది 11లోనే ఉంటుంది. -+2 ఇక్కడే ఉంటాయి. సో పొందునది, పొందలేకపోయినది, ఇవన్నీ కూడా ఒక్కోసారి పొందునది మనకు బాగా అనిపించుండొచ్చు, పొందలేకపోయింది కూడా పోనీలే వదిలేయచ్చు మనం. అది లాభం కాదు. లాభం అంటే లబ్ధి, అంటే పొందినది. సో పొందినది, పొందనిది ఇవన్నీ 11లో ఉంటాయి. మనం ఏది చేసినా పొందాలి కాబట్టి అన్ని గ్రహశక్తులు కనుక అక్కడ ఉంటే మనకి ఏదో ఒకటి తప్పకుండా లభిస్తుంది అన్న ఉద్దేశంతో సర్వే గ్రహాణం ఏకాదశ స్థానే శుభ ఫలదాహ అన్నారు. అంటే అన్ని గ్రహాలు 11లో కనుక ఉన్నట్టయితే మనకి బాగుంటుంది అన్నారు. ఎందుకంటే ఎనర్జీస్ అన్ని కాన్సన్ట్రేట్ అవుతున్నాయి అక్కడ, 11లో కాన్సన్ట్రేట్ అవుతున్నాయి. అందువల్ల మన జీవితంలో ఏదో ఒకటి పొందాల్సిందే తప్పకుండా. అందువల్ల పొందడం కొరకు గ్రహాలన్నీ అక్కడ ఉంటే మంచిది అన్న ఉద్దేశంతో చెప్పారు. అంతేగాని మనకి ఏదో వచ్చింది, మనకి ఏదో జరుగుతుందని కాదు. ఆ పొందడం కనుక గ్రహాలు నెగిటివ్ అయినట్టయితే మనకు వద్దనుకున్నవి కూడా పొందొచ్చు మనం. అందువల్ల పొందుట అని మాత్రమే గుర్తుపెట్టుకోవాలి. ఏకాదశ భావం అంటారు. సో దాని తర్వాత వ్యయభావం. వ్యయము అంటే మనం ఖర్చు అంటాం, ఖర్చు కాదు. ఈ జీవితంలో 1 2 3 4 5 6 7 8 పక్కన పెట్టండి, 7 9 10 11 ఇదంతా చేస్తే కలిపితే మనం ఫలితం పొందితే 8, ఆ ఫలితం పొందడానికి పోగొట్టుకునేది 12. అంటే పొందుటకు పోగొట్టుకొనున్నది 12. 12 అనగానే వ్యయం కాదు, లాభం కొరకు, లబ్ధి కొరకు, మనకి ఏదో ఒకటి పొందడానికి ఏం పోగొట్టుకుంటామో అది 12. అందువల్ల పెట్టుబడి కూడా దీంట్లోనే వస్తుంది, ఈ 12లో వస్తుంది. ముందు భావం బాగా అర్థం చేసుకో. వ్యయ భావం అనగానే ఏదో నాకంత ఖర్చు అవుతుంది అనుకోకూడదండి. మనం ఏదో పోగొట్టుకోవాలి. ఎందుకు? పొందడానికి. సో పొందడానికి పోగొట్టుకోవాలి. అందువల్ల పొందేది కనుక తక్కువ శక్తితో ఉండి, వాటి బలం తక్కువ ఉండి, పోగొట్టుకునేది ఎక్కువ ఉంటే మనకి ఏమవుతుంది? మనం ఎక్కువ పోగొట్టుకుంటూ ఉంటాం, ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటాం. సమాజానికి, ప్రకృతికి అన్ని ఇచ్చేస్తుంటాం, మన నుంచే వెళ్ళిపోతుంటాయి. సో ఆ విధంగా వ్యయభావ కారకత్వాలు ఏంటి అంటే నిద్ర పట్టకుండా చేయుట. నిద్రను పోగొట్టుకుంటున్నాం. నిద్ర పోగొట్టుకుంటే ఏమవుతుంది? అనారోగ్యం అవుతుంది. నిద్ర ఎందుకు పోగొట్టుకుంటున్నాము? ఏదో కావాలనే ఆలోచనతో పోగొట్టుకుంటున్నాం. అది పొందుతున్నాం కానీ నిద్రపోతుంది. మనోవిచారము అది అలాంటిదే. పాదద్వయము అంటే మన 2 పాదాలు, 12లోనే ఉంటాయి. ఇది పాదాలు ఇక్కడ ఉన్నాయి, నాకేం ఖర్చు అంటే మీరు పాదాలతో లేచి నడిస్తేనే కదా ముందుకెళ్ళేది. అందువల్ల పాదములు కూడా ఇక్కడ వచ్చాయి. శత్రుభయము 6లో కూడా ఉండింది. బంధనము, మనం అరెస్ట్ కావడము, అట్లాంటివన్నీ. అరెస్ట్ కావడం అంటే ఏం జరుగుతుంది? ఏదో పోగొట్టుకుంటున్నాం కదా, పేరు పోతుంది, టైం పోతుంది, ఎన్నో పోతున్నాయి. అవన్నీ ఎందుకు పోతున్నాయి అంటే పొందాల్సింది పొందలేదు, పొందడానికి ఏదో పోగొట్టుకున్నాం మనం. అది ఎక్కువ అనవసరంగా పొందింది ఏమైనా ఉంటే పోతుంది. ఆ విధంగా పొందడానికి పోగొట్టుకోవడంలో బంధనము. పీడ అంటే తెలుసు మనకి, ఏదో ఒకటి మనకు తెలియకుండా మన మీద మనకు వద్దనుకునేది రావడం. ముక్తి రుణము అంటే ముక్తి అంటే మళ్ళీ మోక్షం. రుణము అంటే మళ్ళీ అప్పులు, అక్కడ కామా ఉండాలి యాక్చువల్గా. ముక్తి రుణము, దాని విమోచనము. ముక్తి రుణము, దాని విమోచనము ఇక్కడ వచ్చింది. ముక్తి రుణము అంటే మోక్షం పొందడానికి మన రుణం ఏదైతే ఉందో అది, దాని విమోచనము
అది మళ్ళీ వెళ్ళిపోవడం అయిపోవడం. ఏనుగులు, గుర్రములు, పితృబలము, ధనము, శత్రువులు, స్వర్గబలము, వామనేత్రములు. వామనేత్రములు అంటే ఎడమ కన్ను అని వచ్చింది. ఈ ఎడమ కుడి అంతా మనం తర్వాత దాంట్లో చూద్దాం. ధనము, శత్రువులు, స్వర్గబలము, వామనేత్రము, జన విరోధము. జనాలకు విరోధం అవుతాం. ఎందుకు అవుతాము? మనం ఏదో వాళ్ళకి అనవసరంగా ఏదో చేస్తే అవుతాం. ఏదో చేయడం కారణంగా మనకు వచ్చినటువంటి పేరు పోగొట్టుకోవడానికి మళ్ళీ జన విరోధం మనకు కలుగుతుంది. అంగవైకల్యము. అంగవైకల్యం అంటే మనకు ఉండేటువంటి అంగాలు, మన మన శరీరాంగాలు లేకుండా ఉండడం. అంటే అవి పోగొట్టుకున్నాం మనం. అవి పోగొట్టుకున్నాం కాబట్టి ఈ భావనలోకి వచ్చింది. జారత్వము. ఇది కూడా ఇప్పుడు ఎక్కువ లేదు. ఉంటే ఉంటుంది, లేకపోతే లేదు అంతే. జారత్వము, వివాహన. జారత్వం అంటే కుటుంబ వ్యవస్థని గౌరవించకుండా చేయడం అన్నమాట. వివాహ నష్టము అంటే పెళ్లి పాడు కావడము, పెళ్లి చెడిపోవడము. శయన త్యాగము అంటే పడుకోవడానికి శయన సుఖం 12 అంటారు. మళ్ళా శయన సుఖం 12, శయన త్యాగం కూడా 12. అధికార నాశనము, సంకెళ్ళ బంధనము, తర్వాత చేతి వేళ్ళు, కాలి వేళ్ళు కూడా. చిత్త చాంచల్యము. చిత్త చాంచల్యం అంటే ఏంటి? మనం ఒక రకంగా ఒక కన్సిస్టెంట్గా ఏమీ ఆలోచించలేకపోవడం. దీనత్వము. దీనము అంటే దీనత్వం అంటే మనకు తెలుసు, దీనంగా ఉండిపో, అయ్యో పాపం అనిపించేట్టుగా. దీన భావ ప్రకటనము అంటే నేను బాగలేను బాబు అని మొత్తుకోవడం. పితృదోషము. పితృదోషం అంటే ఏంటి? పితరులకు తాను చేయవలసింది చేయ కారణంగా పితరులకు కలిగిన క్షోభ వలన మనకు కలిగే నష్టం. పితృదోషం అనగానే అక్కడ పితృలు ఏదో దోషం అయిపోయిందని కాదండి. మనము పితృదేవతల కొరకు చేయవలసింది చేయకపోతే, పితృదేవతలు అంటే చనిపోయిన వాళ్ళనే కాదు, ఉన్నవాళ్ళు కూడా, మామూలుగా బతుకున్న వాళ్ళకి కానీ పోయిన వాళ్ళకి కానీ, అంటే పెద్దలకు లేదా మన కుటుంబ పెద్దలకు, మనల్ని చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళకి, మంచి మన బంధువులకు, దగ్గరి బంధువులకు పితృదోషం వాళ్ళ కనుక క్షోభ పెట్టితే ఆ క్షోభ కారణంగా మనకి కలిగేటువంటి నష్టం. ఇది ఎలా వస్తుంది, ఏమొస్తుంది అనిపిస్తుంది మీకు? ఇక్కడ 2 నిమిషాలు మాట్లాడతాను. మనకి పితృక్షోభ అంటే ఏంటి అసలు? ఇప్పుడు మనందరికీ తల్లిదండ్రులు ఉంటారు, కాస్త పెద్దవాళ్ళై ఉంటారు, ముసలి వాళ్ళై ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను పలానా చోటికి వెళ్తున్నాను, రేపు వేరే ఊరికి వెళ్ళిపోతున్నాను అంటారు. అయ్యో ఊరికి వెళ్ళిపోతే ఎట్లనైనా, నువ్వు అందరూ ఇక్కడ ఉన్నాం కదా, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావంటే, నేను వెళ్ళిపోతా, నా కోసం నేను వెళ్ళిపోవాలి, నేను బాగుపడతాను, అందుకోసం వెళ్ళిపోతాను, నాకు అక్కడ జాబ్ బాగుంది వెళ్తున్నా అంటారు. వాళ్ళు ఏమంటారు? వెళ్ళిపోమని అంటారు. ఉండు బాబు ఎట్లా అని కొట్లాడరు కదా. ఎందుకు? వాళ్ళకి మన బాగే కావాలి. అందువల్ల మనం వెళ్ళిపోతాం, వాళ్ళు ఇంట్లో ఉంటారు. ఇంట్లో ఉండి అవసరాలు తీరక కష్టాలు పడుతూ ఎప్పుడైనా మనల్ని కోప్పడతారా? తిట్టుకుంటారా? ఎప్పుడు తిట్టుకోరండి. మన వాళ్ళైన వాళ్ళు, మన పెద్దలు ఎప్పుడు తిట్టుకోరు మనల్ని. అయ్యో వీడు పాయనే, అయ్యో వీడు నా కష్టం చూడకపోయనే అని క్షోభ పడతారు. ఈ క్షోభ వాళ్ళలో కలిగినందుకు దాని ఇఫెక్ట్ మన మీద, అంటే అలా వెళ్ళిపోయినటువంటి సంతానం మీద తర్వాత ఇంకో రకంగా పడుతుంది. ఇంకో రకంగా అంటే ఏంటి? అక్కడ తనకి కావాల్సిన తృప్తి దొరకదు, తన పిల్లల ద్వారా తనకి కావాల్సినటువంటి తృప్తి దొరకదు. ఇక్కడ తల్లిదండ్రులకి ఎలాంటి క్షోభ పెట్టాడో అలాంటి క్షోభ అక్కడ కలుగుతుంది. ఇలా పితృదేవతల కంటే పెద్దవాళ్ళకి మనం కలిగించిన క్షోభ కారణంగా మనకి మళ్ళీ క్షోభ కలగడాన్ని పితృదోషము అంటారు. మరి పితృదోషం పోవాలంటే ఏం చేయాలి? అడగకుండా అందరికీ సంతృప్తి చేసే మార్గాలు చూడాలి. పెద్దవాళ్ళని గౌరవించాలి, పెద్దవాళ్ళని సన్మానించాలి, పెద్దవాళ్ళ దగ్గర పోయి సేవ చేయాలి. అట్లా చేస్తే ఆ దోషం కొంత తగ్గుతుంది. మనలో అహంకారం వదిలిపెట్టాలి. మెయిన్గా అది మనలోని అహంకారం వదిలిపెట్టాల్సి వస్తుంది. తర్వాత సోదర విషయము. సోదర విషయం అంటే మనతో పాటు పుట్టిన వాళ్ళ యొక్క విషయము. సౌఖ్య విచారము అంటే సుఖం లేదే అని బాధపడుతూ ఉండడం. దుర్వాదములు అంటే ఏంటి? అనవసరంగా అన్నెసెసరీ ఆర్గ్యుమెంట్స్ చేయడము. ఇది కూడా 12. దోషము అంటే ఇంబ్యాలెన్స్. శరీర పీడ అంటే మన శరీరానికి కలిగేటువంటి కష్టము, నష్టాలు. మరణం, ఇక్కడ కూడా మరణం ఉంది. విదేశ సంచారము. ఇదేంటి విదేశ సంచారం? ఇక్కడ వచ్చింది ఏంటి? విదేశము అనేది మన అస్ట్రాలజీలో, మన జ్యోతిష్ శాస్త్రం వేరువేరుగా అయింది. విదేశం అంటే ఇప్పుడు మనకు తెలిసినటువంటి పరిమితులతో రాజ్యాలు, దేశాలు మారిపోతే విదేశం అంటున్నాం. మేడవరం వారు దయచేసి మ్యూట్ చేసుకోండి. సో మనకి విదేశము అంటే డెఫినిషన్ జ్యోతిష్ శాస్త్రంలో వేరు, అక్కడ వేరు.
ఏ ప్రాంతంలో మనం ఉంటామో ఆ ప్రాంతంలో ఉండడాన్ని స్వదేశం అంటాము. ఆ వేరే దేశానికి పోతే, వేరే చోటికి కనుక వెళ్తే విదేశం అంటాం. ఇప్పుడు మనం అందరం తెలంగాణలో, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాం అనుకోండి. ఇక్కడిక్కడే ఉండి మన ప్రాంతంలోనే ఉండి మనం జీవిస్తూ ఉంటే మనం స్వదేశంలో ఉన్నట్టు. అదే ఏ ఢిల్లీకో వెళ్ళాం, ఏ కాశ్మీర్కో వెళ్ళాం, లేదా ఏ అస్సాంకో వెళ్ళాం, ఏ మహారాష్ట్రలో ఇక్కడ రాజస్థాన్కో వెళ్ళాం అనుకోండి. అక్కడికి వెళ్తే అది మన దేశం కాదు. బేసిక్గా భారతదేశంలోనే ఉంటాం, కానీ మన దేశం కాదు. అలాంటి దూరంగా తన తన స్వస్థలానికి, తన సొంతమైన ప్రాంతానికి దూరంగా ఉండడం విదేశ సంచారం అంటారు. అదేవిధంగా నదులు దాటి, సముద్రాలు దాటి పోవడం కూడా విదేశము అంటారు. సో ఆ విధంగా విదేశ సంచారము 12లో వస్తుంది. అందువల్ల మనం నాకు ఫారిన్ పోయే టైం ఉందా చెప్పండి అది అన్నప్పుడు ఏం చేస్తాం, మనం 12వ భావాన్నే చూస్తాం. 12వ భావం దానికి మళ్ళీ వేరే అంతా కొన్ని ఉన్నాయి పాయింట్స్, అవన్నీ చూసుకుంటాం. ఆ విధంగా 12వ భావంలో అవి ఉన్నాయి. సమస్త విధముల వ్యయములు, అన్ని రకాల ఖర్చులు. ఈ అన్ని రకాలు అంటే ఏంటి? మళ్ళా మంచికైనా చెడుకైనా. ఒక దేవాలయం నిర్మిస్తున్నాం అనుకోండి, అయ్యే ఖర్చు అది దీని 12. అదేవిధంగా ఏదో కేసులో మనం అడ్వకేట్కి డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, అది ఖర్చే. హాస్పిటల్కి వెళ్తే అది ఖర్చే. అన్ని ఖర్చులే. కానీ ఆ ఖర్చుల కారణం ఏంటి? ఏదో పొందాము, పొందింది పోగొట్టుకోవాలి కాబట్టి పోతుంది. అట్లా మనకి పొందినది పోగొట్టుకొనుటకు వ్యయము అంటాం. కళత్ర నష్టము. కళత్రము అంటే భార్యకి భర్త, భర్తకి భార్య. నష్టము అంటే చనిపోవడం లేదా ఉండకుండా పోవడం. అందువల్ల కళత్ర నష్టము అనేది 2 రకాలుగా తీసుకోవాలి. జీవించి ఉండకపోవచ్చు, లేదా తనను విడిచి వెళ్ళిపోవచ్చు. విడిచి వెళ్ళిపోవడం కూడా నష్టమే కదా. కానీ విడిచి వెళ్ళిపోయినప్పుడు ఎప్పుడు ఈ రోజుల్లో లాగా పోతే పోయిందిలే, పోతే పోయాడులే అనుకున్నట్టుగా ఉంటే కాదు. అది 12లో రాదు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఫీలింగే లేదు కాబట్టి. కానీ ఏముంటుంది, అరే నా పార్ట్నర్ వెళ్ళిపోయారే అన్న భావన వచ్చినప్పుడు, ఇది ఒక రకంగా మనం బాగా ప్రేమించి, బాగా సిన్సియర్గా వర్క్ చేసినటువంటి ఆర్గనైజేషన్లో, మన ఆఫీస్లో మనల్ని తీసేస్తే కూడా ఇదే బాధ. డిస్మిసల్ లేదా టెర్మినేషన్ లేదా అంటారు సస్పెన్షన్, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో అలాంటివన్నీ వాళ్ళు మనకి పార్ట్నరే కదా. యజమానులు మన పార్ట్నర్సే, అది భాగస్వామ్యమే కదా. అలా మనకి కళత్ర నష్టము అంటే మనం ఎవరితోనైతే భాగస్వామ్యంగా జీవిస్తున్నామో, ఆఫీసులో అయితే ఆఫీస్ వాళ్ళు, ఇంట్లో అయితే భార్యాభర్త, ఇంకెక్కడైనా ప్రయాణంలో అయితే భాగస్వామ్యం. ఇలా మనం భాగస్వామ్యంతో మనం అక్కడ వాళ్ళ భాగస్వామ్యాన్ని మనం పొందలేకపోతే, నష్టం కలిగితే ఆ కళత్ర నష్టం కూడా వస్తుంది. సో ఇవి 12 భావాలలో ఉన్న కొన్ని విషయాలు. మీరు ఇంకా ఎక్కువ పుస్తకాలు చదవాలి, క్లాసిక్ బుక్స్ చదవాలి. అనవసరంగా లేటెస్ట్ బుక్స్ చదవాలి. క్లాసిక్ బుక్స్ చదవాలి. వాటిల్లో అన్నిటికీ సంబంధం ఉంటుంది, అన్నిటికీ అవే ఉంటాయి, తేడా ఏమి ఉండదు. కానీ మీకు ఒక అవగాహన రావాలి. 12 భావాలు అంటే 12 ఏరియాస్ ఆఫ్ లైఫ్ అన్నమాట. మన జీవితం ఈ చోట్ల ఉంటుందని. ఇక ఆరోగ్య సంబంధంగా మన శరీర అంగాలకు సంబంధించి మనకి ఈ భావాలకి వచ్చేసరికి ఈ పిక్చర్ చూడండి. శిరస్సు లోపలి భాగాలు 1. మనకి వటపత్రశాయిని గుర్తుపెట్టుకోవాలని నేను ఒకసారి చెప్పానండి. వటపత్రశాయి ఎట్లా ఉన్నాడు చూడండి. దాని కింద గర్భస్థ శిశువు ఎట్లా ఉంటాడో కూడా చూడండి. ఆల్మోస్ట్ అదే. ఇప్పుడు గర్భస్థ శిశువుని కనుక తీసుకుంటే పైన తల, కింద గుదము అంటాం, మన బేస్ అంటాం. ఆ పైన తల 1వ భావం, తర్వాత కింద గుదము మనకి 7వ భావం అంటాం. 1, 7. ఈ 1, 7లో ఈ మధ్యన ఇది ఉండేసరికి ఇటువైపు 6, ఇటువైపు 6 వచ్చాయి. సో ఇటువైపు 6ని మనం కుడి భాగం, ఇటువైపు భావిని ఎడమ భాగం అన్నారు మన శరీరానికి. అంటే 12 భావాలు మళ్ళీ మనలోనే కుడివైపు ఎడమవైపు స్ప్రెడ్ అయ్యాయి. దాంట్లో 1 తల మీద, 7 అనేది మనకి ఉదస్థానంలో ఉంది. ఇప్పుడు 2, 3, 4, 5, 6 కుడివైపు అన్ని. 2లో ఏంటి? మళ్ళీ ముఖం. 1 కాగానే వచ్చేది ముఖం. ముఖం తర్వాత కంఠం, కంఠం తర్వాత భుజాలు, ఇవన్నీ వరుసగా వస్తున్నాయి చూడండి. దాని తర్వాత వక్షము, మన ఎదురు రొమ్ము అలాంటివి అంటాం. శ్వాసకోశాలు లోపల ఉంటాయి. దాని తర్వాత హృదయము, దాని తర్వాత కడుపు, ఆ తర్వాత పొత్తి కడుపు, చిన్న ప్రేవులు. దీంతో మనం ఈ వైపు అయిపోతుంది, ఈ వైపు అవుతుంది. ఇది 2 వైపులా ఉంటే కుడి చేతి వైపు అయిపోతుంది, కుడి చేతి వైపు అయిపోతుంది.
మళ్ళీ 8, 9, 10, 11, 12 పైకి. సో దాంట్లో మళ్ళీ 8లో బాహ్య జననేంద్రియాలు, తర్వాత 9 పిరుదులు తొడలు, 10 మోకాళ్ళు, 11 కాళ్ళు, 12 పాదము. సో మనిషి ఇట్లా వంగి ఉంటే ఒక మొత్తం సర్కిల్లో ఎలా ఉంటుందో అలా మనకి కనబడుతుంది. ఇది మనకి ఒక మన వటపత్రశాయి బొమ్మ లేదా గర్భస్థ శిశువు బొమ్మ తీసుకుంటే ఈజీగా అర్థమవుతుందని ఆ బొమ్మను పెట్టి మీకు చూపిస్తున్నాను. సో మన శరీరంలో ఒకటో భావం అంటే ఏంటి? తల. రెండో భావం అంటే ముఖము, కుడి కన్ను. మరి దానికి ఎడమ కన్ను ఎక్కడ? 2కి ఎదురుకుండా 12. అందువల్ల మనకి ఇప్పుడు చూడండి, 2, 12 ఒక జోడి, 3, 11 ఒక జోడి, 4, 10 ఒక జోడి, 5, 9 ఒక జోడి, 6, 8 ఒక జోడి. ఇది మనం రాశి కారకత్వాలలో అక్షములు అని చూసుకున్నాం. ఇవే మనం ద్విర్ద్వాదశాలు, త్రిఏకాదశాలు, చతుర్థ దశమాలు, పంచనవమాలు, షష్టాష్టకములు అని చదువుకున్నాం. అక్కడ షష్టాష్టకములు ఆ యాక్సిస్ మనకి ఉంటే మనకి ఎప్పుడు కాంట్రడిక్షన్ ఉంటుందని చెప్పుకోవడానికి. ఇక్కడ ఆరోగ్య విషయంలో, మన శరీరాంగాల విషయంలో పొత్తి కడుపులు, చిన్న ప్రేవులు, బాహ్య జననేంద్రియాలన్నీ ఉన్న చోట షష్టాష్టకాలు అవుతాయి. సో ఈ విధంగా మనకి భావాలలో శరీర అంగములు కూడా మనకి ఋషులు ప్రబోధించారు. ఇవన్నీ తెలుసుకుంటే గానీ మనకి జ్యోతిషాన్ని, భావచక్రాన్ని అర్థం చేసుకుని దానికి సంబంధించిన గ్రహస్థితిని అన్వయించి ఈ కారకత్వాలకి ఆ గ్రహస్థితిని బట్టి మనం ఎలా ఉంటాము, ఉండబోతున్నామని సూచించుకోవడానికి అవకాశం వస్తుంది. సో రాశికారకత్వాలు, తర్వాత భావకారకత్వాలు. రాశికారకత్వాలు, భావకారకత్వాలు అయిన తర్వాత గ్రహకారకత్వం. ఇప్పుడు గ్రహాలు ఏం చేస్తాయి, ఒక్కొక్క గ్రహం మనల్ని ఏం చేస్తుంది, అది మనం వచ్చే వారం నుంచి పెట్టుకుందాం. ఇప్పటికి భావకారకత్వాలు అన్నీ పూర్తయినాయి. వచ్చే వారం మీకు నేను చిన్న క్విజ్ లాంటిది పంపిస్తాను. ఆ క్విజ్లో మీకు ఏ విషయం ఏ భావంలోకి వస్తుందో మీరు చెప్పాలి. ఉదాహరణకి నేను వివాహము అంటాను అనగానే మీరు సప్తమ భావం అనేస్తారు. అది ఈజీ కదా మీకు. కానీ కొన్ని మనకి ఇది ఈ భావమా అనిపించేట్టుగా ఉండే కొన్ని మనం ఆ క్విజ్లో పెట్టుకుందాం. అవి అందరూ అటెంప్ట్ చేయండి. వాటికి సంబంధించిన డిస్కషన్ మనం ముందు పెట్టుకుని ముందుకు వెళదాము. ఇంకా టైం కూడా బాగా అయిపోయింది కదా. మీరు ఏమైనా చెప్పాలి అనుకుంటే, భావచక్రానికి సంబంధించిన ఏమైనా చెప్పాలి అనుకుంటే, డౌట్లు ఏమైనా ఉంటే మీరు ఒక 5 నిమిషాల్లో పూర్తి చేసుకుందాం. మాట్లాడండి. కొత్తగా ఫస్ట్ టైం వింటున్న వాళ్ళందరికీ ఎలా అంది, అది అర్థమవుతుందా అవ్వలేదా ఒకసారి చెప్పండి. నమస్కారం గురుగారు. చెప్పండి. ఇప్పుడు ఒక్కొక్క అంటే ఒక్కొక్క భావం విషయం అనేది చాలా రాసుల్లో వస్తున్నది కదా. మరి దాన్ని మెయిన్ గా చూడాలి అంటే ఏ భావం చూడాలి? చాలా భావాల్లో వస్తుంది, చాలా రాసుల్లో కాదు. సారీ ఇంకా వర్డింగ్ రావట్లేదు గురుగారు. చాలా భావాల్లో వస్తుంది. దాని ఇంపార్టెన్స్ ని బట్టి మనం దానికి అట్రిబ్యూట్ చేయాలి. భావకారకత్వాలు అంటే ఇంగ్లీష్ లో ఏంటంటే ద హౌసెస్ వేర్ ద ఏరియాస్ ఆర్ మేనిఫెస్టెడ్ అన్నారు. మన జీవిత విషయాలు ఏ ప్రాంతంలోంచి విస్తరిస్తాయి. ఓకే. సో నాలో ఉన్న ఆరోగ్యం ఎక్కడి నుంచి విస్తరిస్తుందంటే నాలో ఉండాలి కదా ఆరోగ్యం, అది ఒకట్లో ఉండాల్సిందే. ఓకే. కానీ ఆరోగ్యము అనేది ప్రత్యేకంగా అన్నప్పుడు 6లోంచి విస్తరించాలి. ఓకే. అక్కడ ఆరోగ్యం అక్కడ ఇచ్చారు. అలాగని మిగతా వాటిలో లేదని కాదు, అన్నిట్లోనూ ఉంది. అన్నిట్లో కొంచెం కొంచెం ఉంటుంది. అన్ని భావాల్లో కొంచెం కొంచెంగా ఉంటాయి. కానీ ప్రిడామినెంట్ గా ఎక్కడవుతుంది అంటే 6 నేను ఎదుర్కొనే పరిస్థితులు, 4 నాకున్న వనరులు, అట్లా అన్నమాట. అది మనం చూస్తుంటే, విశ్లేషణ చేస్తూ ఉంటే కొన్ని తెలిసి వస్తుంటాయి. కానీ స్థూలంగా ఈ ఫ్రేమ్వర్క్ ని మర్చిపోకూడదు. అలాగని అక్కడే ఉంటుంది ఇక్కడే ఉండదు అనుకోకూడదు. మనం ఇంకా బాలశిక్షలో ఉన్నాం కాబట్టి ఎక్కువ చెప్పుకునే బృహజ్జాతకం అని, తర్వాత సారావళి అని గ్రంథాలు ఉన్నాయి. వాటిల్లో అసలు మనం ఆలోచించనివి అక్కడ ఉంటాయి, ఆ భావంలో ఉంటాయి. ఒక్కొక్క జీవితంలో వాడికి వివాహం అవుతుంది, అంతా బాగానే ఉంటుంది, కానీ విడాకులు అవుతాయి. విడాకులు ఎందుకు అయ్యాయో ఎక్కడా తెలియదు, ఎక్కడో ఇంకో దగ్గర ఉంటుంది. దానికి కారణం ఎక్కడో వస్తుంది.
అయితే అందరికీ అలాగని కాదు. ఆ జరిగేదంతా వాళ్ళ వాళ్ళ ప్రారంభం ప్రకారం జరుగుతుంది కాబట్టి ఏ ప్రారంభం కారణంగా ఇది జరిగిందనేది మనకు తెలియాలంటే మనం బాగా దాన్ని సాధన చేస్తే గానీ అర్థం. సరే సరే గురువు. మ్యాథమెటిక్స్ కాదు. అస్ట్రాలజీ ఇస్ నాట్ మ్యాథమెటిక్స్. బట్ అస్ట్రాలజీ కెన్ బి అండర్స్టూడ్ ఓన్లీ విత్ మ్యాథమెటిక్స్. మనం ఏమవుతున్నాం అంటే అన్ని మ్యాథమెటిక్స్ లో పెట్టేస్తున్నాం. అవును. ఇది మూడో భావం ఇదైతే అది ఉండాల్సిందే కదా అంటాం. కాదు. చెప్పండి కల్లూరి గారు. చెప్పండి. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. కల్లూరి 2000 అని ఉంది. నమస్తే గురువు గారు. మామూలుగా నాకున్న డౌట్ ఏంటంటే ఒక ఆస్ట్రాలజర్ చెప్పింది అసలు ఇంకో ఆస్ట్రాలజర్ చెప్పింది అసలు పొంతనే ఉండదండి. ఎందుకని అట్లా జరుగుతూ ఉంటుందండి? చాలా మంది, ఇది నా ఒపీనియనే కాదు, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా మంది ఒపీనియన్ ఇదే. దీనికి మీరేం చెప్తారు? మీరు ఆస్ట్రాలజీని గణితం అనుకుంటున్నారు కాబట్టి. ఓకే. ఇది మ్యాథమెటిక్స్ అనుకుంటున్నారు. 2x2 4 కావాల్సిందే అనుకుంటున్నారు అదేలేండి. కదా. అవునండి. అక్కడ ఆస్ట్రాలజర్స్ ఆ లెక్కలు ఉండవు వాళ్ళకి. ఆ ఆస్ట్రాలజర్ కి తన ప్రారంభం కారణంగా, తనకున్న విజ్ఞానం కారణంగా, మీరు వెళ్ళిన సమయానికి తనకు తోచిన విధంగా, అప్పుడు తోయడానికి కూడా గ్రహాలు అనుకరించాలి కదా. అదేలేండి. వచ్చిన మీ సమయాన్ని బట్టి, మీకున్న గ్రహచారాన్ని బట్టి, నాకున్న గ్రహచారాన్ని బట్టి నేను చెప్పే విషయాల్లో మార్పులు వస్తాయి. అదేలేండి. అంటే ఇప్పుడు మనకి ఏదన్నా జాతకం ద్వారా తెలుసుకొని మనం జాగ్రత్త పడే గీత మన మొహాన ఉండాలంటారు, అంతే కదా? ఉంటేనే వాళ్ళకి ఆ వాక్ మన సిద్ధిస్తుంది. మొహాన ఉండడాలు గీతలని లేదమ్మా. ఒక విషయాన్ని ఇంటర్ప్రిట్ చేయడము, ఒక విషయాన్ని మనం విశ్లేషించి చెప్పుకోవడం అనే దానికి ఎన్నో ఎన్నో మార్గాలు ఉంటాయి. ఓకే. ఇప్పుడు నేను చెప్తానమ్మా, మీరు ఒక మంచి హోటల్కి వెళ్ళి కూర్చున్నారు అనుకోండి. ఓకే. మీరు ఇడ్లీ సాంబార్ ఆర్డర్ ఇచ్చారు. ఓకే. మీ టేబుల్ మీదకి ఇడ్లీ సాంబార్ వచ్చింది. ఇంకొక టేబుల్ మీద కూడా ఇడ్లీ సాంబార్ వచ్చింది. ఓకే. ఇంకో 2 టేబుల్స్ కూడా వచ్చింది. అందరి దగ్గర మీరు ఇడ్లీ తిని ఎలా ఉంది అని అడిగితే అందరూ ఒకే ఆన్సర్ చెప్తారా? చెప్పరు. ఎందుకు చెప్పరు? వాళ్ళ అందరూ అదే ఇడ్లీ తిన్నారు, అందరూ అదే హోటల్లో తిన్నారు, అదేలేండి. అదే హోటల్లో సేమ్ సర్వర్ కావచ్చు, కాకపోవచ్చు. అదేలేండి. ఎందుకు చెప్పరు వాళ్ళు? అంటే ఒక్కోళ్ళ ఆలోచన, వాళ్ళకి సంబంధించిన పర్సెప్షన్స్ ఉంటాయి. పర్సెప్షన్స్. అవునులేండి. ఆ పర్సెప్షన్స్ ని పట్టుకోవడం మనకు కష్టం. ఓకే. జ్యోతిష్కులు కూడా పర్సెప్షన్, మన పర్సెప్షన్ పట్టుకోవాలని లేదు కదా, వాళ్ళ పర్సెప్షన్ లో వాళ్ళు చెప్తారు. మీకు చెప్పేటప్పుడు మీకు ఏదో హ్యాపీగా చేద్దామని ఏదో చెప్తే చెప్పొచ్చు, లేదా మిమ్మల్ని భయపెట్టాలని ఏదైనా చెప్తే చెప్పొచ్చు. తనకున్న పరిజ్ఞానాన్ని వాడి అలా చెప్తారు. అదే విధంగా మనం అందుకోసమే మనమే నేర్చుకోవాలి. అదేనండి. ఇప్పుడు మనకి కరెక్ట్ గా మనకి ఏం జరగబోతుందో మనకి తెలియాలంటే దానికి ఏం పాటించాలంటారు? మనమే తెలుసుకొని మనమే తెలుసుకోవాలి. మన గ్రహాలు అంటే ఏంటి, ఈ పనికి ఏ గ్రహాలు ఉంటాయి, ఈ పనికి ఏ భావం ఉంటుంది, ఏ రాశి ఉంటుంది, ఏ రాశి కారకత్వం, ఏ గ్రహ కారకత్వం, నేను ఇలా ఎందుకున్నాను, మనమే ఆలోచించుకోవాలి. మనం ఇప్పుడు నేర్చుకుంటున్నాం కదా, అంత నాలెడ్జ్ అవైలబుల్ ఉంది కదా ఇప్పుడు. అదేలేండి. ఒకళ్ళు చెప్పడం ఎందుకు మనకు? అదేలేండి. మనకి తోచింది మనకే అవుతుంది కాబట్టి మన ప్రారంభాన్ని బట్టి వస్తుంది కదా. అవునండి. కావాల్సింది ఇస్తాయి గ్రహాలు అప్పుడు. అదేలేండి. చాలా సంతోషం గురువు గారు, చాలా బాగా చెప్పారు. ఈజీ ఎగ్జాంపుల్ తో చెప్పారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు గురువు గారు. ఏదో ఆ గ్రహాలు పుట్టించా నాకు, ఆ స్ఫురింపజేశాయి కాబట్టి చెప్పాను అది. అదేలేండి. ధన్యవాదాలు గురువు గారు. ఇంకా మిత్రులు ఎవరన్నా? నమస్కారం గురువు గారు. అమ్మా చెప్పండి. గురుగారు, మీరు వ్యయ భావంలో మనకి ఉద్యోగంలో వాళ్ళు తీసేస్తే అలా అన్నారు కదా గురువు గారు, అది రిటైర్మెంట్ కి కూడా వర్తిస్తుందా అండి, వర్తించదా? రిటైర్మెంట్ కి ఒక టైం అయిపోతుంది కదమ్మా. రిటైర్మెంట్ కి అనుకున్న పీరియడ్ అయిపోయింది కదా. అవునవునండి. రిటైర్మెంట్ అంటే ఉద్యోగాన్ని తీసేసినట్ట.
కాదండి, అయిపోయింది, పీరియడ్ అయిపోయింది, ఇంకా వెళ్ళిపోమని కదా. అంతే. వెళ్ళిపోమని కాదు, వెళ్ళిపోతాం, మనమే వెళ్ళిపోతాం. వాళ్ళు ఎవరు మనల్ని మెడబట్టుకుని గెంటేయరు. అదేలేండి. మనం వెళ్తావా, లేదండి నన్ను ఇంకో రోజు ఉంచుకోండి అని వెళ్తావా రిటైర్మెంట్ అయ్యాక? లేదండి, లేదు. రిటైర్మెంట్ అనేది ఒక చిన్న విషయం జీవితంలో చిన్న విషయం. రిటైర్మెంట్ అనేదే లేదు. మీరు అప్పటిదాకా చేస్తున్న పనిని పూర్తి చేశారు అని అర్థం. ఓకేనండి. రిటైర్మెంట్ అనగానే అది అక్కడికి అయిపోయిందని కాదు. అయిపోతే మర్నాటి నుంచి ఏం చేయకుండా ఇంట్లో కూర్చోవాలి కదా. అవునండి, అవును. అంటే మనకి ఉద్యోగం లాగా జీవించడానికి ఒక వ్యాపకం అంటూ ఉండి జీవించడానికి కావలసిన సంపాదన చేయాల్సిన ఆ పనిని ఆపేశారు అక్కడ. ఓకేనండి. అయితే అంటే దాని వ్యయభావం అంటే కంప్లీట్ గా మనకి అంటే డిస్రెస్పెక్ట్ఫుల్ గా వెళ్ళిపోయేది. మనం పోగొట్టుకునేది. ఓకే. ఇప్పుడు మీరు అందరూ క్లాసులో ఉండి ఇప్పటిదాకా ఉన్న క్లాసులో ఉన్న వాళ్ళలో కొంతమంది ఉన్నారు, కొంతమంది వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉన్న వాళ్ళకి వాళ్ళ సమయం ఇంకా పోగొట్టుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఉన్న 47-50 మందిలో, అంతకుముందు ఉన్న 60-70 మందిలో వాళ్ళ 20 మందికి 12వ భావం అయిపోయింది, వెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా అయిపోయింది. లేదు గురువు గారు, మేము జ్ఞానాన్ని పొందుతున్నాం కదండి. ఇంకా పొందుతున్నారు కాబట్టి పోగొట్టుకుంటున్నారు. అంటే దీనివల్ల మాకు యూజే కదండి. యూజ్ అవుతుంది కాదు, అది వేరే విషయం. పొందడానికి పోగొట్టుకునేది 12. లాభాలు రావాలని పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి 12. ఓకే. అందువల్ల ఇన్వెస్ట్మెంట్ అనేది 12. అదే డబ్బులు పెడతాం కాబట్టి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది కాబట్టి 12 లెక్క. అది పోగొట్టుకుంటాం, కర్మ. పెట్టింది మనం వస్తుందా ఏమన్నా? మళ్ళీ రావడం అనేది వేరు, మళ్ళీ రావడానికి వేరే ఉంది. మళ్ళీ 9 బాగుండాలి, 9లో బాగుంటే కదా మనకు వచ్చేది. అయితే ఇప్పుడు మా అందరు 9 కూడా చాలా బాగుంది గురువు గారు. మీలాంటి గురువులు దొరకడం మాకు డెఫినెట్ గా మీలాంటి గురువుల వల్ల మాకు లబ్ధి కదా. అంటే మన ఎంతసేపటికి మన మైండ్స్ లో 12 అంటే ఖర్చు 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 అని ఉంది అందరికి. ఆ భావం పోవాలి అని 12 అంటే ఏదో కాదు, మనం పొందిన దానికే పోగొట్టుకునేది అని తెలుసుకోవాలి. అదేనండి, చాలా ధన్యవాదాలు గురువు. మీరు నిజంగా బాల శిక్ష అంటే చిన్న పిల్లలకి ఎలా చెప్తారో అలాగే చెప్తున్నారండి. చాలా చాలా అంటే అందరికి నర్సరీ పిల్లలకి చెప్తున్న లెవెల్లో చెప్తున్నారండి. చాలా గవర్నమెంట్ స్కూల్ కి అందరూ పిల్లలు ఉండట్లేదు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు. చెప్పండి. వ్యయభావంలో 12వ భావ కారకత్వంలో జన విరోధము అని ఉందండి. అంగవైకల్యము అంటే అఫ్ కోర్స్ ఏదో ఒక అంగం దానికి వచ్చినటువంటి వైకల్యం అని చెప్పొచ్చు. కానీ జన విరోధము అంటే ఏంటి గురుగారు, అసలు వివరించగలరా? ఇప్పుడు మీరు మీ ఆఫీస్లో మీ బాస్ దగ్గర ఉన్నారు, పనిచేస్తున్నారు. ఓకే గురుగారు. మీ బాస్ దగ్గర మీరు పనిచేస్తున్నారు, ఆ ఆఫీస్లో మిగతా ఆఫీసులో అందరూ ఉన్నారు, జనం ఉన్నారు, వేరే ఎంప్లాయీస్, వేరే డిజిగ్నేటెడ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా. మీ బాస్ దగ్గర మీరు పనిచేస్తున్న విధానంగా వాళ్ళలో చాలా మందికి మీరు చేసే పని నచ్చనట్టయితే వాళ్ళు మిమ్మల్ని ఏమైనా చేయగలరా? లేదు గురుగారు, చేయగలరు. కానీ వాళ్ళ మనసులో మాత్రం మీ గురించి విరోధం ఉంటుందా ఉండదా? ఉంటుందండి, ఉంటుంది. చెప్పిన పని సరిగ్గా చేయట్లేదు అనేది అంటారు. ఓకే ఓకే, జన విరోధం. ఓకే ఓకే. జన విరోధానికి రూపం లేదు, అంటే వ్యక్తి యొక్క భావం మీద ఉంటుందంటారు. అంతే కదా. జన విరోధం ఎలా వచ్చింది? మీరు జన విరోధం పొందడానికి కావాల్సింది ఏదో పొందారు కాబట్టి జన విరోధం వచ్చింది. అవునండి. అక్కడ మీరు బాస్ దగ్గర ఉండి ఏవో పనులు చేస్తున్నారు, మీ పని మీరు చేస్తున్నారు అక్కడ యాక్చువల్గా. కానీ అదే మీరు చేసే పని మీరు చేస్తున్నారు, జన విరోధం పొందినా పొందకపోయినా నా పని ఏం చేస్తున్నారు, డ్యూటీ చేస్తున్నారు. కానీ జన విరోధం కలుగుతుంది మీకు. అవును. ఆ జన విరోధం 12. ఎందుకంటే మీరు జన విరోధానికి కారణమయ్యే స్థానంలో ఉండి పని చేస్తున్నారు కాబట్టి, పొందారు కాబట్టి.
జన ఉమ్, ఉమ్. విరోధం పొందడానికి కావాల్సింది పొందారు అప్పుడే. నేనేమనుకున్నానంటే జన విరోధం అనగానే జన్మించినటువంటి టైంలో ఉన్నటువంటి విరోధం ఏమో అనుకున్నా, కానీ జన ప్రజల అంటే యొక్క ప్రజలే. విరోధం, జన ప్రజల అంటే యొక్క ప్రజలు. విరోధం. ఆ, జన అంటే ప్రజలు. ప్రజలు. అర్థమైంది గురుగారు, చాలా బాగుంది. జన Thank you. విరోధం అంటే ప్రజలు. ప్రజలు అదే. ఓకే జనన గురుగారు. కాదు, జనన జనన విరోధం. కదా. నేను అదే ఆలోచించాను, జనన విరోధం అనే టైప్ లో ఆలోచించాను, కానీ ఇప్పుడు అర్థమైంది సార్. థ్యాంక్ యూ గురుగారు. ఇంకా భావాల గురించి ఏమైనా? నమస్కారం గురుగారు. ఈ చెప్పండి. ఆదిదైవిక ఆదిభౌతిక ఈ క్లాసిఫికేషన్ ఒకసారి చెప్పరా గురుగారు? దేన్ని? మనం జీవించాలి అంటే 3 మడతలు ఉండాలండి. ముందు నేను మీకు పాఠం చెప్పాలి అంటే నేను అనే వ్యక్తి ఉండాలిగా. ఉండాలా వద్దా? ఉండాలి గురుగారు. దీన్ని ఆది భౌతికం అంటాం. నేను పాఠం చెప్పాలి అంటే నాలో మీకు పాఠం చెప్పడానికి కావలసిన ఆలోచన బలం, జ్ఞానం ఉండాలిగా. ఉండాలి గురుగారు. అది 5. నేను మీకు పాఠం చెప్పడం అనేది ఒక విషయం తీసుకుంటే, నేను 1, నాలో చెప్పడానికి ఉన్నటువంటి విషయం 5, నేను మీకు ఆ విషయం చెప్పడం 9. 1, 5, 9. దీన్ని ధర్మ కోణం అంటాం. ఈ 1, 5, 9లో 1 ఆది భౌతికంలో ధర్మ, 5 ఆది దైవికంలో ధర్మ, 5 ఆధ్యాత్మికంలో 9. 1 మొదటిది ధర్మ. నేను మీకు పాఠం చెప్పాలి అంటే మీరు వినడానికి వనరు ఉండాలి. మీ దగ్గర మొబైల్ ఉండాలి, నా దగ్గర మొబైల్ ఉండాలి. నేను మీకు చెప్పాలి అంటే ఆ వనరులు, దాంతోపాటు లింక్ ఉండాలి, ఇన్ఫర్మేషన్ ఉండాలి, అవన్నీ ఉండాలి కదా, వసతులు ఉండాలి కదా. అది అర్ధ. అది 2. అది ఉంటే దాన్ని వాడుకోవడానికి మీకు పరిస్థితులు ఉండాలి. మీకు ఆన్ చేయాలి, చూసుకోవాలి, అది ఎప్పుడు వింటూ ఉండాలి, కనెక్షన్ కరెక్ట్గా ఉంటుందో లేదో చూసుకోవాలి, వినాలి. వినడం కోసం మీకు ఒక సిచ్యుయేషన్ కావాలి. ఆ సిచ్యుయేషన్ 6. మీరు నేను చెప్పేది వింటూ ఉండడం అనేది 10. సో 2, 6, 10 అర్ధకోణం అంటాం. నేను చెప్పడం మొదలు పెడితే నా నుంచి మీకు వచ్చేది 1, 5, 9 నా నుంచి, వినేది మీరు 1, 5, 9. మీరు ఉండాలి, మీరు వినడానికి సిద్ధంగా ఉండాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి, వింటూ ఉండాలి. అది 10. అది 9. మీరు వింటూ ఉండడం, వినడము అనే చర్య 10. నేను చెప్పడము అనే చర్య 10. మీరు వింటూ ఉంటే మీరు పరిస్థితుల్ని ఎదుర్కోవడం మీకు 6. నేను చెబుతూ ఉంటే నేను పరిస్థితుల్ని ఎదుర్కోవడం నాకు 6. 2 మీకు రిసోర్సు, నాకు రిసోర్సు. రిసోర్సెస్ ఎన్నప్పుడు ఫిజికల్గా ఉండాలి. నేను ఫిజికల్గా ఉండాలి, నా రిసోర్సెస్ ఫిజికల్గా ఉండాలి. మీకు విషయం వినడాలనే కోరిక ఉండాలి, విషయం వినాలనే అవసరం ఉండాలి. అది 3. ఆ అవసరం ఉంటే ఎక్కడ వింటారు అంటే ఎదురుగుండా ఉంటే కానీ వింటారు, కాబట్టి 7. వింటే ఏమవుతుందంటే విన్నాక ఏదో ఒకటి లభిస్తుంది, కాబట్టి 11. సో 3, 7, 11 కామకోణం అంట. నేను మీకు పాఠం చెప్పాలి అంటే ముందు 1, 5, 9 నాలో ఉండాలి, 1, 5, 9 మీలో ఉండాలి. నాకు 2, 6, 10 కావాలి, మీకు 2, 6, 10 కావాలి. నాకు 3, 7, 11 కావాలి, మీకు 3, 7, 11 కావాలి. 3 అంటే అవసరం, వినాల్సిన అవసరం, నేను చెప్పాల్సిన అవసరం. మీరు దాన్ని ఎదురుగుండా ప్రపంచంలో మీరు వింటారు, నేను చెప్తాను. 11 నేను 11లో నేను చెప్పడం అనేది పొందాను, ఆ సాటిస్ఫాక్షన్ వచ్చింది నాకు. మీరు విన్నారనే సాటిస్ఫాక్షన్ మీకు వస్తుంది. అది 11. మీకు 11, నాకు 11. ఇది చేస్తున్నప్పుడు మీరు ఎక్కడో కంఫర్టబుల్గా కూర్చుంటారు, నేను ఎక్కడో కంఫర్టబుల్గా కూర్చుంటాను. అది 4 ఉన్న చోట. ఫిజికల్గా ఒక చోట ఉండాలి. అది ఎలా ఉంటుందో తెలియదు, రిజల్ట్ ఏమవుతుందో తెలియదు. అది 8. ఆ 8ని పొందడానికి మీరు ఏదో ఒకటి పోగొట్టుకుంటే కానీ పొందుతారు. అందువల్ల 12. సో 4, 8, 12 మోక్ష కోణం అంట. మోక్షము అంటే విడుదల, రిలీఫ్ అన్నమాట. ఈ రిలీఫ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఈ పని అయిపోవడంతో. ఇప్పుడు ఏమవుతుంది? మీరు పాఠం వినాలనుకున్నారు, నేను పాఠం చెప్పాను, తర్వాత క్లోజ్ చేస్తాం. మనం క్లోజ్ ఏం చేస్తాం? 4 మన వసతులన్నీ బంద్ చేస్తాం. 8 పాఠం చెప్పడం అయిపోయింది, మంచిగా చెప్పాడు, చెడ్డగా చెప్పాడు, అయిపోయింది. 12 ఏంటి? రిలీఫ్, హాయ్, ఇంకా అయిపోయింది. పాఠం ఇవాళ బుధవారం అయిపోయింది.
ఇది మోక్షం అంట. మోక్షం అనగానే భగవంతుడిని ప్రార్థించి జన్మరాహిత్యం చేసుకునే మోక్షం కాదు. మోక్షము అంటే విడుదలగా వదిలేసేది. మీరు స్కూటర్ మీద మీ ఇంటి నుంచి బయలుదేరి ఆరంభించి మీ ఆఫీస్కి వెళ్ళి మీ ఆఫీస్లో స్కూటర్ పార్క్ చేయడంతో స్కూటర్ వాడడం అనేది మోక్షం అయిపోయింది అక్కడ. అర్థమవుతుందా వంశీ గారు? అవుతుంది గురుగారు. ప్రాపర్లీ యు ఆర్ గెటింగ్ ఇట్? అవుతుంది గురుగారు. అనుమానం ఏమైనా ఉందా? అవుతుంది గురుగారు. ఎవ్రీ మూమెంట్ ఆఫ్ అవర్ లైఫ్ ఈజ్ విత్ 12 భావాస్. ధర్మకోణాలన్నీ భౌతికమైనవి అని కాదు. ధర్మకోణం, అర్థకోణం, కామకోణం, మోక్షకోణం భౌతికంలో ఒకటి ఉంటుంది. ఆది దైవికం అంటే పరిస్థితుల్లో ఒకటి ఉంటుంది. ఆధ్యాత్మికం అంటే చేయడంలో ఒకటి ఉంటుంది. అక్కడ 4, ఇక్కడ 4, ఇక్కడ 4. ఆది భౌతికం అంటే ఆల్ ఆర్ ఎగ్జిస్టింగ్ ఫిజికల్. నేనుంటాను, నా అవసరాలు, నాకు నా వనరులు ఉంటాయి, నా అవసరాలు ఉంటాయి, నాకు సాధనాలు ఉంటాయి. నేను మీకు పాఠం విన్నారో లేదో, ఒకసారి పళ్ళు కొట్టుకోవడం గురించి చెప్పాను. పళ్ళని ఆకలిస్తుంది, పళ్ళు ఎలా కొట్టాలని. నేను అడవిలో ఉన్నాను, చెట్ల దగ్గర ఉన్నాను, పళ్ళ చెట్టు ఉంది, నాకు ఆకలి లేదు. పళ్ళు ఉంటే ఏం లేకపోతే ఏం, నాకు ఆకలేస్తుంది అంటే నా 3 నాలో 3 ఆకలి వచ్చింది, ఆలోచన వచ్చింది, ఆకలి తీరడం ఎట్లా అని 5. ఎదురుగుండా మనకి 7లో నాకు చెట్టు కనబడుతుంది, దాంట్లో పండ్లు ఉన్నాయి, పళ్ళని కొట్టాలి, నాకు వచ్చి కర్ర కావాలి, ఆ కర్ర నాకు 4. లేచి కొట్టడం నా 3, కొట్టడానికి శక్తి కావాలి. నేను లేచి కొట్టడం అంటే నేను లేచి దాని దగ్గరికి వెళ్ళి కొడుతుంటే నాకు ఏమైనా జరగవచ్చు, అందువల్ల అది 6. నేను లేచి కొట్టాలి అనుకోవడం 5. ఎక్కడ కొడుతున్నాను? ఎదురుగుండా ప్రపంచంలో కొడుతున్నాను కాబట్టి 7. కొడితే ఏమవుతుంది? ఏమో, నాకు పండు దొరుకుతుందో దొరకదో 8. కానీ నేనైతే లేవాలి, నేను లేస్తాను 9, కొడతాను 10. కొడితే ఏదో ఒకటి పండు పడడం అవుతుంది, నాకు దొరకడమో జరుగుతుంది 11. ఇంతసేపు పండు కొట్టడానికి నేను చేసిన పనంతా చేసి హాయిగా కూర్చుంటే 12. అర్థమైందా? కన్ఫ్యూజ్ అయ్యారా? కొంచెం కన్ఫ్యూజింగ్ గానే ఉంది. ఎవ్రీథింగ్ హస్ గాట్ ఫిజికల్, సిచ్యుయేషనల్ అండ్ యాక్షన్. ఈ 3 లేకుండా మనం జీవించలేము. ఫిజికల్గా నేను ఉండాలి, ఆలోచన ఉండాలి, నేను యాక్షన్ చేయాలి. నేను ఫిజికల్గా ఇలా కూర్చుంటే మీకు లాభం లేదు. నా దగ్గర పాఠం ఉంది, పాఠం నా దగ్గర ఉంది, నేను కూర్చుంటాను, లాభం లేదు. నేను పాఠం చెప్పడం ఆరంభించాలి కదా. గురుగారు, 3 ప్రాసెసెస్. నేను ఊరికే మీ ముందు కూర్చుని నేను టీచర్ను, నేను చెప్తానని మీకు తెలుసు. నేను ఎదురుకుండా కూర్చున్నాం, నేనేం చెప్పట్లేదు, మీరేం వినట్లేదు. నేను ఊరికే కూర్చున్నాను. కానీ నేను పాఠం చెప్పడం మొదలెట్టేంత వరకు మన ఈ పాఠం గురించిన యాక్టివేట్ కాదు. అది ధర్మకోణంతో అవుతుంది మొదలు. పాఠంలోని విషయం ఏంటి అంటే 2, 6, 10 వస్తాయి. అది నేను మీకు ఎలా దాన్ని కంప్లీట్ అవబోతుంది ఆ చర్య అంటే 3, 7, 11 వస్తాయి. ఆ తర్వాత 4, 8, 12తో మన పాఠం అయిపోతుంది. అన్నిటికీ మనిషికి ప్రతి మనిషి జీవితంలోనూ 3 మడతలు ఉంటాయి. 3 మడతల్లో మన జీవితం ఉంటుంది. 120 డిగ్రీలు, 120 డిగ్రీలు, 120 డిగ్రీలు. అందువల్లే 120 సంవత్సరాలని వచ్చాయి. సో 3 120 కలిపితే ఒక 360 అవుతుంది. ఫిజికల్గా ఉండడం, పరిస్థితులు ఉండడం, జీవించడం. యాక్షన్ మొదలు ఫిజికల్గా ఉండడం, 2 సిచ్యుయేషన్స్ ఉండడం జీవించడానికి, 3 జీవించడమే యాక్షన్. అట్లా 3 మడతల్లో ఉంటాం. ఈ 3 మడతల్లో ఆది దైవికం, ఆది భౌతికం, ఆది దైవికం అంటే పరిస్థితులు, ఆధ్యాత్మికం అంటే యాక్షన్స్. అట్లా మనకి 3 మడతల్లో 4 పురుషార్థాలు ఉంటాయి. పురుషార్థములు అంటే మీకు తెలుసు, ధర్మ, అర్థ, కామ, మోక్ష. ధర్మం అంటే సెల్ఫ్, అర్థం అంటే రిసోర్సెస్, కామం అంటే నీడ్స్, డిజైర్స్, ఎనర్జీ, మోక్షం అంటే టూల్స్, వాడుకోవడం, వదిలిపెట్టడం. అట్లా గురుగారు వీటిని కర్త, కర్మ, క్రియ కింద తీసుకోవచ్చా అండి మనం ఈ 3? క్రియ ఎట్లా తీసుకుంటారమ్మా? కర్త, ఇప్పుడు ఒక పని చేస్తున్నప్పుడు దానికి కర్త ఉంటాడు, కర్మ ఉంటాడు, క్రియ ఉంటుంది. అంటే ఇప్పుడు ఒకటి కర్త అనుకోండి, ఆ కర్త కర్మ క్రియలే ఈ 3
తాపత్రయాలు. అది 159 కింద తీసుకొచ్చండి. 159 కాదు, 1 2 3 4 ఆఫ్ ఆది భౌతికం, 1 2 3 4 ఆఫ్ ఆది దైవికం, 1 2 3 4 ఆఫ్ ఆధ్యాత్మికం. అదే ఐ మీన్ కర్త ఎవరు? చేసేవాళ్ళు. ఉండాలి, కర్తకి వనరు ఉండాలి, కర్తకి అవసరం ఉండాలి, కర్తకి సాధనం ఉండాలి, అన్ని చూసుకోవాలి. ఓకే, అన్ని చూస్తే కర్త కర్మ క్రియ అనొచ్చు. కర్త కర్మ క్రియ 3 తాపత్రయాలు. ఓకే గురువు గారు. ఓకే, తాపత్రయాలు ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 పురుషార్థాలు. అదే అంటే నేను 1 5 9 ఈ మూడింటిని అలా తీసుకోవచ్చా మీరు చెప్తే అని అనుకున్నాను. అంటే తాపత్రయాల్లో ఒక్కొక్కటి కింద నేను ఆలోచించాను, కానీ మొత్తం తాపత్రయాలని ఒక్కొక్కలాగా తీసుకోవాలి. అంటే ఒక రిసోర్సెస్, చేసేవాళ్ళు, చేసే ఆలోచన, క్రియ అంటే చేసే పని, అవసరం. ఓకే. భౌతికమైనవి శరీరము, అవసరం వనరులు రిసోర్సెస్, అవసరము టూల్స్ సౌకర్య సాధనాలు. అదేనండి. ఓకే, ధన్యవాదాలు గురు. ఇంకా సార్ నాకు ఫణీంద్ర అండి, నాదొక్క డౌట్. అంటే ఇప్పుడు ప్రతి భావానికి ఒక కారకుడు కూడా ఉంటారు కదా, లైక్ సో ఇప్పుడు ఈ కారకుడికి ఏమన్నా కారకత్వాలు ఉంటాయా? లైక్ హౌస్ కారకత్వాలు కాకుండా మెసేజ్ ఇవాళే వచ్చానని పెట్టారు. నేను మిగతా క్లాసులన్నీ వినండి, రికార్డ్స్ ఉంటాయి, మీకు కావాలంటే లింకులు పంపిస్తాను, వినండి, వాటిలో వింటే మీకు డౌట్స్ క్లియర్. అంటే భావకారకత్వాలు కాకుండా భావకారకుడికి ఏమన్నా? ఆ మాటలన్నీ గత వారం చెప్పాను నేను. ఓకే ఓకే గుడ్ సార్. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ప్రతి గ్రహానికి కొన్ని ఇయర్స్ ఇచ్చారు కదా, లైక్ కేతుకి 7 అని, రాహుకి 18. గ్రహానికి ఇయర్స్ ఇవ్వలేదు సార్. మానవుడి జీవితంలో ఒక్కొక్క గ్రహం ఎన్ని సంవత్సరాల పాటు అతని జీవితాన్ని బ్రాడ్ గా నియంత్రిస్తుంది అని ఒక సిద్ధాంతం పెట్టారు. ఓకే, అది 120 ఏళ్ళు అయిపోయిన తర్వాత మనిషి చచ్చిపోతాడని కాదు, మళ్ళీ రిపీట్ అవుతాయి. అవి రిపీట్ అవుతాయి. ఇట్స్ సర్కిల్. ఇప్పుడు రాహు కేతువు 180 degrees లో ఉన్నప్పుడు ఎందుకు ఇద్దరికి ఈక్వల్ గా లేవు? మీరు you want to know whether the basis of the calculations or whether you want to know the effect of no, the basis only. This class is not useful. You have to learn siddhantam. Oh, it's very advanced maybe. It is not advanced, it is mathematical technical. Okay. ఎందుకు ఇచ్చారు ఆ సంవత్సరాలు అనేది మ్యాథమెటికల్ అండ్ టెక్నికల్. అంటే మై డౌట్ వాస్, when these two people are aligned in 180 degrees, why they don't? You are bothered about only this, but what about other planets? సన్, మూన్ అందరికి ఒక్కొక్కటి లేవు కదా, సేమ్ ఈక్వల్ లేవు కదా మిగతా వాళ్ళందరికి. రైట్. ఎందుకు లేవు మరి? There are lot of logics in that. Okay. There is meaning for, there is explanation for everything. This astrology-లో explanation లేని, లాజిక్ లేని ఏది లేదండి. But to know it, we need enough information. Okay. ఇంకా ఎవరన్నా క్లోజ్ చేద్దామా? 15 నిమిషాలు లేట్గా మొదలెట్టాం, 15 నిమిషాలు అయిపోయింది, 2 గంటలు అయిపోయి. ఓకే, అందరికీ నమస్కారం. వచ్చే వారం కలుసుకుందాం గ్రహకారకత్వాలతో. శుభరాత్రి. ధన్యవాదాలు గురు. ధన్యవాదాలు గురుగారు.